అందరూ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడబోచుండగా కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా ఎవరు కూడా అటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు మనందరం ప్రభు మీద ఆధారపడదాం. స్తోత్రాలు చెప్దాం. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు నాయనా. అందరూ కూడా స్వరాలు ఎత్తి స్తోత్రాలు చెబుతూ ప్రభువుని స్తుతిద్దామా? ఈ ఉన్నతమైన సమయంలో ఈ మహిమ కలిగిన దేవాది దేవుడు మనందరినీ సంధించులాగున మనందరూ కూడా ఏకీభవించి ఆరాధిద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్. yes. దేవుని కృప మనందరిపై దిగువచ్చులాగున యేసయ్యా అంటూ అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనై ఉన్నాను నీ కృపయే. పాడదాం అందరూ స్వరమెత్తి. కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే, నేనై ఉన్నాను నీ కృపయే. కృపయే, కృపయే, నీ బ్రతికి ఉన్నానంటూ కృపయే. అర్హత నీకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత నీకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లు కొడుకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో ఎన్నో బాధలు వ్యాధులతో నలిగిపోతున్న మన జీవితాలకు దేవుడు గొప్ప కృపనిచ్చి మనందరి జీవితాల్లో వెలిగించి ఈ రాత్రి సంతోషించే కృపనిచ్చాడు. ఇది కేవలం దేవుని కృప మాత్రమే మనం నమ్ముదాం. లోకంలో ఎన్నో ఆశలు, కోరికలు ఆకర్షించబడినప్పుడు దేవుడు మనల్ని విడిపించి బలపరిచాడు. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఆమేన్. స్తోత్రమయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను రక్షించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను రక్షించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కలిసి అందరం కృపయే, కృపయే, నేనై ఉన్నాను నీ
కృపయే 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 నీ బ్రతికి అవునయ్యా కృపయే చెప్తాం ఒకసారి కేవలం నీ కృపయే కృపయే అందరూ నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దామా శ్రమలైన శోధనలైన అజ్ఞానముతో హీనమైన స్థితిలో మరణము కమ్ముతున్న పరిస్థితులు కూడా విడువలేదైన కృప నీ కృప కొరకు వందనాలయ్యా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం ఆమేన్ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం దేవుని కృప మనందరిపై కుమ్మరించబడినట్లుగా రాత్రి దేవుని స్తుతిద్దాం శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చూడి నమవగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చూడి హీనమవగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరుచునే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏపాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏపాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపయే 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 యోగ్యత లేకున్నా హెచ్చించావు నీ కృపయే అర్హత లేకున్నా అవునయ్యా నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు నీ కృపయే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడునయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఎల్లప్పుడు అవునయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపే కేవలం నీ కృపేనయ్యా చప్పట్లతో చప్పట్లతో ఆమేన్ నీ కృపయే
ప్రతి ఒక్కరు కృప 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 దేవుని కృప మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. నీ కృపయే. చేతుల పైకి అంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను ఏ పాటి వారమయ్యా సయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమేనయ్యా యేసయ్యా 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 నీకే వందనాలు. నీ కృప లేనిదే నీ బ్రతుకనే. అవును ప్రభువా యేసయ్యా యేసయ్యా నీ కృప లేనిదే నీ బ్రతుకనే. ఇది నీ కృపేనైనా, ఇది నీ దయే, ఇది నీ కాపుదలే. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు. సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా గట్టిగా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా దయచేసి అందరూ కూర్చుందాం. మరొకసారి మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికీను ఈ స్థలానికి వచ్చిన అభిషిక్తులైన దేవుని మహిమ కలిగిన పరిచర్య చేస్తున్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈరోజు ప్రత్యేక వర్తమానికులుగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రాఫెట్ బెనేజ్ సార్కి కూడా నా హృదయపూర్వక వందనాలు. జాన్ బాబు నాన్నగారికి కూడా వందనాలు. చార్లెస్ అబ్రహం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య పరిచర్యలకు వెళ్దాం. ఒక 10 minutes మనకి మన మధ్యలోనికి గెస్ట్లుగా వచ్చినటువంటి చార్లెస్ అబ్రహం గారు ఒక 10 minutes మనకి గ్రీటింగ్స్ అందిస్తారు. దానికంటే ముందుగా ఎలీజా గారు, గర్రగుంటపల్లి నుంచి వచ్చినట్టు ఎలీజా గారు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగనే వాక్యాన్ని అనువదించడానికి జేసీ సిస్టర్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా ప్రభువానికి వందనాలు. ప్రతిదానికి సమయం కలదని చెప్పిన రీతిగా ఈ గ్రామాన్ని నువ్వు ప్రేమించి నీ సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడి ప్రభువా మరొకసారి నువ్వు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ యొక్క కూడికను బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పగలకాల సమయంలో నీ దాసుని ఆత్మ అభిషేకంతో అయా నింపి మేము దైవ సేవకులందరినీ కూడా నువ్వు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల యొక్క సమయంలో కూడా ప్రభువా నీ ఆత్మ కార్యాన్ని జరిగించడానికి ప్రభువా నువ్వు అనుకూలపరిచిన నీ యొక్క సమయాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అభిషేకించిన నీ దైవ సేవకులను బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ సమూహములను నజరేయుడైన యేసు నామమున మీరే బంధించమని అడుగుతున్నాం తండ్రి. రోగులకు స్వస్థత, అయా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించి నిత్య రాజ్యములో వారి పేర్లను భద్రపరిచి నీకే మహిమ నీకే ఘనత చెల్లించుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన దైవజనులకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి స్థానిక దైవజనులు మనల్ని అందరిని ఆహ్వానించిన అబ్రమయ్య గారిని కూడా ప్లీజ్ వేదిక మీదకి రావాలి సార్. మీరు కూడా వచ్చి దయచేసి మీరు కూడా వేదిక మీద రండి. పర్లేదు రండి వచ్చి కూర్చోండి. ఈ సమయంలో జేసీ సిస్టర్ని మరి దేవుని వాక్యాన్ని అనువదించడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. అలా చార్లెస్ అబ్రహం గారిని కూడా ఒక 10 minutes వారు మన గ్రీటింగ్స్ అందిస్తారు. യേശു പറഞ്ഞ 2 സ്റ്റേറ്റ്മെന്റുകൾ ഇങ്ങനെയാണ്. యేసుప్రభువారు చెప్పిన 2 మాటలు ఇలాగున్నది. ദൈവത്താൽ സകലവും സാധ്യം. దేవునికి సమస్తము సాధ్యమే. സകലവും സാധ്യം ദൈവത്താൽ. యేసుప్రభుకు సమస్తము సాధ్యమే. രണ്ടാമത് യേശു പറഞ്ഞു. రెండవదిగా యేసుప్రభువారు చెప్పిన మాట വിശ്വസിക്കുന്നവരാ സകലവും സാധ്യം. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. വിശ്വസിക്കുന്നവരാ സകലവും സാധ്യം. నమ్మిన వారి చేత సమస్తము సాధ్యమే. ദൈവം
വിശ്വാസത്തിന്റെ പ്രാർത്ഥന കേൾക്കാൻ കാത്തിരിക്കുക. దేవుడు విశ్వాసము గల ప్రార్థన వినడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. അവിശ്വാസമുള്ള 10,000 പ്രാർത്ഥനകളെക്കാൾ വിശ്വാസമുള്ള ഒരുവന്റെ പ്രാർത്ഥനയ്ക്കായി ദൈവത്തിന്റെ ചെവി തുറന്നിരിക്കുന്നു. అవిశ్వాసముతో చేసిన 10,000 ప్రార్థనల కంటే కూడా విశ్వాసము చేసిన ఒక్కరి ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ഇന്ന് രാത്രിയിൽ നിങ്ങൾ കടന്നു വന്നിരിക്കുമ്പോൾ ఈ రాత్రి వేళలో మీరు ఇక్కడ వచ్చి చేరి ఉండగా നിങ്ങളുടെ ആവശ്യങ്ങൾ എന്തായിരുന്നാലും మీ అవసరాలు ఏమైనా సరే അത് ചെയ്യുവാൻ സാധ്യമുള്ള అవి జరిగించడానికి సమర్థుడైన ദൈവത്തിന്റെ സന്നിധിയിലാണ് കടന്നു വന്നിരിക്കുന്നത്. దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. ഇന്ന് രാത്രിയിൽ ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവ് നമ്മുടെ മധ്യത്തിലുണ്ട്. ఈ రాత్రి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവിലാണ് യേശുക്രിസ്തു തന്റെ ശുശ്രൂഷ ചെയ്തത്. పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యే యేసు ప్రభువారు కూడా తన యొక్క పరిచర్యను జరిగించారు. യേശുവിനെ മരിച്ചവരിൽ നിന്ന് ഉയർപ്പിച്ചതിന്റെ ആത്മാവ് നിങ്ങൾ വസിക്കുന്നു എന്ന് വരികിൽ యేసు ప్రభువును మరణంలో నుంచి లేపిన పునరుద్ధానపు శక్తి మీలో నివాసము చేసినట్లయితే അവൻ തന്റെ ആത്മാവിനാൽ നിങ്ങളെ മർത്യ ശരീരങ്ങളെ ജീവിപ്പിക്കും. ఆయన తన యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క శరీరమును కూడా మరలా జీవింపచేస్తాడు. ആ വാക്യത്തിന്റെ അർത്ഥം മർത്യ ശരീരങ്ങൾ എന്ന് പറയുന്നത് മരിച്ച ശേഷമുള്ളതല്ല, ഇപ്പോഴുള്ള മർത്യ ശരീരങ്ങളിൽ ഏത് രോഗമായിരുന്നാലും അവൻ സൗഖ്യപ്പെടുത്തുവാൻ വിശ്വസ്തനാണ്. ఆ వాక్యములో మరణమునకు లోనైన మీ యొక్క శరీరము అంటే చనిపోయిన వారి గురించి కాదండి చెప్పేది. ఇప్పుడు బ్రతికి ఉన్న మీలో ఎటువంటి రోగం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు. ദൈവത്തിന്റെ വചനത്തിൽ അത് എഴുതപ്പെട്ടിരിക്കുന്നെങ്കിൽ దేవుని వాక్యములో ఈ మాట రాసి ఉన్నట్లయితే അത് നമ്മുടെ വാഗ്ദത്തങ്ങളാണ്. ఇవి మన వాగ్దానములే. വാഗ്ദത്തങ്ങളെ സ്വീകരിക്കുന്നതാണ് ക്രിസ്തീയ ജീവിതത്തിന്റെ വിജയത്തിന്റെ രഹസ്യം. వాగ్దానములను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన క్రైస్తవ జీవితము విజయవంతముగా మార్చబడుతుంది. എങ്ങനെയാണ് നാം വാഗ്ദത്തങ്ങളെ സ്വീകരിക്കുന്നത്? వాగ్దానములను మనం ఎలాగూ పొందగలం? അവന്റെ വചനത്തിൽ എഴുതിയിരിക്കുന്നുണ്ട്. ఆయన యొక్క వాక్యములో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నది కాబట్టి അത് സത്യമാണെന്ന് ഹൃദയത്തിൽ ఈ വിശ്വസിക്കുക. మాట సత్యమే అని మీ హృదయంలో మీరు నమ్మాలి. അവന്റെ അടിപ്പിണരുകൾ നമുക്ക് സൗഖ്യം വന്നിരിക്കുന്നു എന്ന് പറയുന്നെങ്കിൽ ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అని రాసి ఉన్నట్లయితే ശരീരത്തിൽ രോഗമുള്ളപ്പോൾ തന്നെ మీ శరీరంలో మీకు రోగములు ఉన్నప్పుడే ദൈവത്തിന്റെ വചനത്തിന്റെ അടിസ്ഥാനത്തിൽ దేవుని యొక్క వాక్యానుసారముగా എനിക്ക് സൗഖ്യം വന്നിരിക്കുന്നു, నేను స్వస్థత పొంది ఉన్నాను, ആ സത്യം ఈ సత్యము ഞാൻ ജനിക്കുന്നതിന് മുമ്പേ నేను పుట్టడానికంటే ముందే ക്രിസ്തുയേശുവിൽ കൂടെ క్రీస్తు యేసు ద్వారా കാൽവറിയിൽ നിവർത്തിച്ചതാണ്. కలువరిగిరిలో ఆయన దాన్ని పూర్తి చేసి ఉన్నారు. കാലാതീതനായ ദൈവം సమయమునకు అతీతుడైన దేవుడు കാലത്തിനുള്ളിലേക്ക് ഇറങ്ങി വന്ന് మన ఈ యొక్క సమయంలోనికి వచ్చి ദൈവത്തിന്റെ ഹിതം దేవుని యొక్క చిత్తము നമുക്ക് വേണ്ടി നിവർത്തിച്ചു. మన కోసము ఆయన పూర్తి చేశారు. അത് നമ്മൾ ഏറ്റെടുക്കുന്നതാണ് ఈ యొక్క విషయము మనం అంగీకరించడమే ഇപ്പോൾ വാഗ്ദത്തങ്ങളെ പ്രാപിക്കുന്നത്. ఇప్పుడు మనము వాగ్దానము పొందడానికి ఉన్న దారి. ദൈവത്തിന്റെ വചനത്തിൽ അത് കണ്ടെങ്കിൽ దేవుని యొక్క వాక్యములో ఇటువంటి మాటలు మీరు చూసినప్పుడు അത് നമ്മുടെ ബാങ്ക് അക്കൗണ്ടിലുള്ളതാണ്. అది మన యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. നമ്മളൊരു വിത്ഡ്രോവൽ സ്ലിപ്പ് എഴുതി ఎప్పుడైతే మన బ్యాంక్ లో నుంచి డబ్బులు తీయడానికి ఒక పేపర్ రాసి നമ്മളത് ഒപ്പിട്ട് మనం దానికి సంతకం పెట్టి സ്വർഗീയ ബാങ്ക് അക്കൗണ്ടിൽ കൊടുക്കുന്നതാണ് വിശ്വാസം. పరలోకములో ఉన్న బ్యాంక్ లోనికి మనం వేయడమే విశ్వాసము అంటే. അപ്പോൾ ഞാൻ എന്താണ് പറയുന്നത്? అలాగైతే నేనేం చెప్తున్నాను? അതെന്റെ അവകാശമാണ്. ఇది నా ఒక వాగ్దానమే. ആ വാഗ്ദത്തം സ്വീകരിക്കുന്നതാണ് വിശ്വാസം. ఈ యొక్క వాగ్దానమును పొందడమే విశ్వాసము. എന്റെ നീതിമാൻ വിശ്വാസത്താൽ ജീവിക്കും. నా నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుదును. കാഴ്ചയാലല്ല വിശ്വസിക്കുന്നത്. మనం ఏదో మనకు కనిపించిన వాటిని చూసి కాదు నమ్మేది. ദൈവത്തിന്റെ വചനത്തിൽ എഴുതപ്പെട്ടതിനാലാണ് വിശ്വസിക്കുന്നത്. దేవుని వాక్యములో రాయబడి ఉన్నది కాబట్టి మనం నమ్ముచున్నాం. ഇന്ന് കർത്താവിന്റെ ദാസൻ സംസാരിക്കാൻ പോകുമ്പോൾ ఈ రాత్రి వేళలో దైవజనుడు మీతో మాట్లాడబోతుండగా ദൈവത്തിന്റെ വചനമാണ് നിങ്ങളോട് സംസാരിക്കുന്നത്. దేవుని యొక్క వాక్యము ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. അത് എന്റേതാണെന്ന് ഏറ്റെടുക്കുക. ఈ మాటలు నా కోసమే అని నువ్వు పొందుకోవాలి. കേട്ടത് കൊണ്ട് മാത്രമായില്ല, వినడం ద్వారా ఏం జరగదండి. അത് എന്റേതാണ്. ఈ యొక్క మాట నా కోసమే, അത് എന്റെ സ്വന്തമാണ്. ఇది నాకు సొంతమే. എന്റെ അടുത്തിരിക്കുന്ന ആളോട് പറയുന്നതല്ല, నా ప్రక్కన కూర్చున్న వారితో చెప్తున్న మాటలు അതെന്റെ కావు. സ്വന്തമാണ്. ఈ మాటలు నా కోసమే. ഹൃദയം കൊണ്ട് വിശ്വസിച്ച് ఇలాగ మీరు హృదయంతో నమ్మి വായ് കൊണ്ട് ഏറ്റു പറയുമ്പോൾ నోటి ద్వారా మీరు ఒప్పుకున్నప్పుడు നമ്മൾ രക്ഷിക്കപ്പെട്ടു. మనము రక్షణ పొంది ఉన్నాం. അതേ നിലയിൽ అదే విధంగా കേൾക്കുന്ന ദൈവത്തിന്റെ വചനം ఎప్పుడైతే మనం వాక్యమని వింటూ ఉంటామో ഹൃദയം കൊണ്ട് വിശ്വസിച്ചിട്ട് ఆ మాటలు హృదయంలో నమ్మి വായ് കൊണ്ട് ഏറ്റു പറയുമ്പോൾ మన నోటి ద్వారా మనం దాన్ని పలికినప్పుడు വാഗ്ദത്തങ്ങൾ നിങ്ങൾ നടക്കുകയാണ്. ఈ యొక్క వాగ్దానములు నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. ഇന്ന് രാത്രിയിൽ ఈ రాత్రి వేళలో ദൈവത്തിന്റെ ആത്മാ നിങ്ങളോട് സംസാരിക്കാൻ പോകുന്ന పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్న വിഷയങ്ങൾ ప్రతి విధమైన మాటలు എന്റെ സ്വന്തമാണ് అదే నా యొక్క సొంతమే എന്ന് ഏറ്റെടുത്ത് అని ఎందరైతే యాక్సెప్ట్ చేస్తారో
హృదయത്തിൽ విశ్వసించి హృదయంలో మీరు ఆ మాటను నమ్మి వాయి കൊണ്ട് ഏറ്റു പറയുമ്പോൾ నోటి ద్వారా వాటిని మీరు పలికినప్పుడు നമ്മൾ ദൈവത്തിന്റെ വിശ്വാസം നടക്കുകയാണ്. మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమవుతాం. మీరు రక్షణ పొందినప్పుడు ദൈവത്തിന്റെ വിശ്വാസം దేవుని యందున్న విశ్వాసం നിങ്ങളുടെ ഹൃദയങ്ങളിൽ പകർന്നിട്ടുണ്ട്. మీ హృదయంలోనికి ఆయన ఇచ్చి ఉన్నారు. ദൈവം അവനവന് దేవుడు ఒక్కొక్కనికి വിശ്വാസത്തിന്റെ അളവ് പങ്കിട്ട് കൊടുത്തിരിക്കുന്നു. విశ్వాసం ఎంతవరకు వాళ్ళకి కావాలో అలాగే ఆయన వారికి అది పంచిపెట్టి ఉన్నారు. ഇവിടെ വന്നിരിക്കുന്ന ആർക്കും വിശ്വാസം ഇല്ലാത്തവരല്ല. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మీరు ఎవరు కూడా విశ్వాసం లేని వారు కాదు. യേശു കർത്താവ് എന്ന് വിശ്വസിക്കുന്നെങ്കിൽ, యేసయ్యను ప్రభు అని నువ్వు అంగీకరిస్తే, വീണ്ടും ജനിച്ചവരും మీరు మరలా జన్మ పొందిన వారు, നിങ്ങളുടെ ഉള്ളിൽ మీలో പരിശുദ്ധാത്മ വസിക്കുന്നവരും, పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తున్నారు కాబట్టి നിങ്ങളുടെ ഉള്ളിൽ మీలో ദൈവത്തിന്റെ ശക്തി വസിക്കുന്നതുമാണ്. దేవుని యొక్క శక్తి నివాసము చేస్తూ ఉన్నది. എന്നാൽ ദൈവത്തിന്റെ വചനത്തിൽ దేవుని యొక్క వాక్యములో അത് കാണുന്നത് കൊണ്ട് ఈ యొక్క మాటలన్నీ రాయబడి ఉంది కాబట్టి എന്റേതാണെന്ന് ഇന്ന് വിശ്വസിക്കുന്നെങ്കിൽ, ఈ మాటలన్నీ కూడా నాదే అని మీరు నమ్మినట్లయితే, അത് ഹൃദയത്തിൽ വിശ്വസിച്ച് మీ హృదయంలో మీరు నమ్మి വായ് കൊണ്ട് ഏറ്റു പറയുമ്പോൾ, నోటి ద్వారా మాట మీరు పలికినప్పుడు നിങ്ങളുടെ ഉള്ളിൽ പകർന്നിരിക്കുന്ന ആത്മശക്തിയെ നിങ്ങൾ റിലീസ് ചെയ്യുകയാണ്. మీలో దేవుడు ఇచ్చి ఉన్న ఆత్మశక్తిని మీరు రిలీజ్ చేసిన వారం అవుతారు. നമുക്ക് ദൈവസന്നിധിയിൽ നമ്മളെ തന്നെ താഴ്ത്താൻ ദൈവത്തിന്റെ ആത്മാവ് നമ്മളോട് സംസാരിക്കുന്നതെന്ന് കേൾക്കാൻ ആവലോടെ ഇരിക്കാം. ദൈവം നമ്മളെ അനുഗ്രഹിക്കട്ടെ. దేవుని సన్నిధిలో మనం అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో అని మన ఆసక్తిలో వినడానికి మనం ఉండాం. దేవుడు మీద దీవించును గాక. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దైవజనులు ప్రాఫెట్ బెనయ్ బాబు గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. బేస్ ఎక్కువ ఉందని చూడు, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడుతుంది. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. നല്ല രാത്രിക്കായി വീണ്ടും കർത്താവിന് സ്തോത്രം ചെയ്യുന്നു. ఈ మంచి రాత్రి వేళని బట్టి మరలా ఒకసారి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ഈ തുറക്കപ്പെട്ട അന്തരീക്ഷത്തിൽ ഒരുമിച്ച് യേശു കർത്താവിനെ സ്തുതിക്കാൻ കർത്താവ് തന്ന ഭാഗ്യത്തിന് നന്ദി. ఇలాంటి ఒక మంచి వాతావరణంలో కూర్చొని ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్తోత్రము. വളരെ പ്രാർത്ഥനയോടെയും ആഗ്രഹത്തോടെയും ഈ സ്ഥലത്ത് ഈ ദിവസം ക്രമീകരിക്കപ്പെട്ട നല്ല കൂടിവരവിനെ ഓർത്ത് ദൈവത്തിന് നന്ദി പറയുകയാണ്. ప్రార్థనాపూర్వకంగా ఈరోజు సిద్ధపరచి ఉన్న ఈ యొక్క మంచి మీటింగ్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ഇന്ന് പകൽ ദൈവം നമ്മളോട് സംസാരിച്ചു. ఈ పగటి వేళలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ഈ രാത്രിയിലും ദൈവത്തിന്റെ ആത്മാവ് നമ്മളോട് ഇടപെടാൻ പോകുകയാണ്. ఈ రాత్రి వేళ కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. എല്ലാ അഭിഷിക്തന്മാരെയും ഞാൻ വന്ദനം ചെയ്യുന്നു. అభిషక్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు. കർത്താവ് എല്ലാവരെയും ധാരാളം അനുഗ്രഹിക്കട്ടെ. ప్రభు మీ అందరినీ ధారాళముగా దీవించును గాక. ഈ ദേശത്തെ ശുശ്രൂഷകൾക്കായി ദൈവത്താൽ തിരഞ്ഞെടുക്കപ്പെട്ട ദൈവത്തിന്റെ ദാസനെ ഓർത്ത് ഞാൻ ദൈവത്തിന് സ്തോത്രം ചെയ്യുകയാണ്. ఈ యొక్క ప్రాంతములో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్న దేవజనుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ഈ പ്രവർത്തനങ്ങളെ ധാരാളം ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ. ఈ యొక్క పరిచర్యను ప్రభు నింటారుగా దీవించును గాక. കർത്താവിന്റെ ദാസൻ കൃപാകർ പാസ്റ്റർ, దేవజనుడు కృపాగరయ్య గారు, ഈ കൂട്ടായ്മകൾക്ക് പിൻപിൽ അധ്വാനിക്കുന്ന കർത്താവിന്റെ അഭിഷിക്തന്മാർ, అలాగే ఈ యొక్క మీటింగ్ వెనకాల పనిచేస్తున్న దేవుని యొక్క దాసులు എല്ലാവരെയും ഞാൻ വന്ദനം ചെയ്യുന്നു. ప్రతి ఒక్కరికి నాకు వందనములు ഈ తెలియజేస్తున్నాను. രാത്രിയിലും നമുക്ക് കർത്താവിന്റെ വചനത്തിന് മുൻപിലേക്ക് വരാം. ఈ రాత్రి కూడా మనం ప్రభు ఒక మాట ఎదుటికి వద్దాము. എത്ര പേർ ഇവിടെ ദൈവ സാന്നിധ്യം അനുഭവിക്കുന്നുണ്ട്? మీలో ఎంతమంది ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు? హల్లెలూయా. സാന്നിധ്യം അനുഭവിക്കുന്നവരൊന്ന് സ്തോത്രം ചെയ്തേ. దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, ആമേൻ. ఆమేన్. ഇവിടെ പാടിയപ്പോൾ, ఇక్కడ పాటలు పాడినప్పుడు, ഇവിടെ പ്രാർത്ഥിച്ചപ്പോൾ, ఇక్కడ ప్రార్థనలు చేసినప్పుడు, ഒക്കെ വചനം ശുശ്രൂഷിച്ചപ്പോൾ, దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నప్పుడు, ഒക്കെ ദൈവ സാന്നിധ്യം ഇവിടെ ചലിച്ചുകൊണ്ടിരിക്കുകയാണ്. అలా మనం ప్రతి కార్యము చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచారము చేస్తూ ఉండదు. ഈ രാത്രിയിൽ വീണ്ടും അല്പനിമിഷം കർത്താവിന്റെ വചനത്തിന് മുൻപിലേക്ക് നിങ്ങളെ കൊണ്ടുവരാൻ പോവുകയാണ്. ఈ రాత్రి వేళలో మరలా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ఎదుటికి మిమ్మల్ని తీసుకురాబోతున్నాను. ഇന്ന് രാത്രിയിൽ അല്പനേരം ചിന്തിക്കാനായി ఈ రోజు రాత్రి వేళలో కొద్దిసేపు ధ్యానించుటకై വളരെ പരിചയമുള്ള ഒരു തിരുവെഴുത്ത് നമുക്ക് വായിക്കാം.
మనకు చాలా పరిచితమైన ఒక వాక్యం మనం చదువుదాం. ഇയ്യോബിന്റെ പുസ്തകം 42 അധ്യായം యోబు గ్రంథము 42వ అధ్యాయము അതിന്റെ 10ാമത്തെ വാക്യം. 10వ వచనము. యోబు 42:10. അതിന്റെ 9ഉം 10ഉം വാക്യങ്ങൾ. 9, 10 వచనములు. അങ്ങനെ തേമാന്യനായ എലിഫസും ശൂഹ്യനായ ബിൽദാദും നയമാത്യനായ സോഫറും ചെന്ന് യഹോവ തങ്ങളോട് കൽപ്പിച്ചതുപോലെ ചെയ്തു. യഹോവ ഇയ്യോബിന്റെ മുഖത്തെ ആദരിച്ചു. ഇയ്യോബ് തൻ്റെ സ്നേഹിതന്മാർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിച്ചപ്പോൾ യഹോവ അവൻ്റെ സ്തുതിക്ക് ഭേദം വരുത്തി. മുമ്പേ ഉണ്ടായിരുന്നതൊക്കെയും യഹോവ ഇയ്യോബിന് ഇരട്ടിയായി കൊടുത്തു. తేమానీయుడైన ఎలీబాసును, మహీయుడైన బిల్గాదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ഞങ്ങളുടെ പ്രിയ പിതാവേ, మా పరమంతున్న తండ్రి, വചനത്തിനായി സ്തോത്രം. ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. ഞങ്ങളോട് സംസാരിക്കണമേ. మీరు మాతో మాట్లాడండి. ദൈവ ശബ്ദവും സാന്നിധ്യവും ഇവിടെ വെളിപ്പെടട്ടെ. మీ యొక్క శబ్దమును, మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉండును గాక. ബ്ലസ് ചെയ്യുന്നു దీవిస్తున్నాను. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ആമേൻ. എല്ലാവരും ചേർന്നൊരു ആമേൻ പറഞ്ഞു. అందరం కలిసి ఆమేన్ చెప్దామా? വചനത്തിലേക്ക് നിങ്ങളുടെ ശ്രദ്ധ തിരിക്കുകയാണ്. వాక్యం ఎదుటికి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాను. ഇന്ന് പകൽ ഞാൻ പറഞ്ഞതുപോലെ ഈ വാക്യവും നമുക്കെല്ലാം നല്ലവണ്ണം അറിയാം. ఈ రోజు పగటి వేళలో నేను చెప్పినట్టుగానే ఈ యొక్క వాక్యము కూడా మనందరికీ బాగా సుపరిచితమే. ഇയ്യോബിന്റെ പുസ്തകം 42 അധ്യായം. యోబు గ్రంథము 42వ అధ్యాయం. ഇന്ന് രാത്രിയിൽ ഈ വചനം വായിക്കുമ്പോൾ ഇതൊരു പബ്ലിക് മീറ്റിംഗ് ആണ്. ఈ యొక్క రాత్రి వేళలో ఈ యొక్క వాక్యం మనం చదివింది ఒక పబ్లిక్ మీటింగ్ లోనే. ഈ പബ്ലിക് മീറ്റിംഗിൽ ഇതിൽ നിന്ന് എന്താണ് സംസാരിക്കാൻ പോകുന്നതെന്ന് നിങ്ങൾ ഒരുപക്ഷെ ചിന്തിച്ചേക്കാം. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇందులో నుంచి మాట్లాడడానికి ఏముంది అని ఒకవేళ మీరు అనుకొని ఉండొచ్చు. ഇന്ന് രാത്രിയിൽ ദൈവം സംസാരിക്കാൻ പോകുന്നു. ఈ రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. അപ്പോൾ ഇയ്യോബിന്റെ പുസ്തകം 42 അധ്യായം. యోబు గ్రంథము 42వ అధ్యాయం. ഏറ്റവും അവസാനത്തെ ചാപ്റ്റർ. అది ఆ పుస్తకంలో చివరి అధ్యాయము. ഇവിടുത്തെ പ്രശ്നം എന്താണ്? ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి? 1ാമത്തെ അധ്യായത്തിൽ വളരെ അസാധാരണമായി നിന്ന ശക്തനായ ദൈവബന്ധം, സാമ്പത്തിക മേഖലകളിൽ ഉയർച്ചയുള്ള, സ്വഭാവത്തിന് ദോഷമില്ലാത്ത, ദൂഷ്യമില്ലാത്ത, വളരെ അനുഗ്രഹിക്കപ്പെട്ട മനുഷ്യന്റെ ലൈഫിനകത്ത് വലിയ പ്രശ്നത്തിലൂടെ കടന്നു പോകുകയാണ്. ఈ యొక్క పుస్తకం మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన, అలాగనే తన యొక్క స్వభావములో ఎటువంటి మచ్చ కానీ మరక కానీ లేని, దేవుని యందు ఎంతో నమ్మిక ఉంచుతున్న, ధనవంతుడైన, అన్ని క్షేమస్థితి కలిగిన ఒక మనిషి, ఆయన జీవితంలో కలిగిన కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. എല്ലാം ഉണ്ട്. ఆయనకి అన్నీ ఉన్నాయి. ഞാൻ എപ്പോഴും പറയാറുണ്ട്, ഒരാൾക്ക് എല്ലാ ഗുണങ്ങളുടെ ഒരുമിച്ച് കിട്ടുക അല്പ പ്രയാസമാണ്. నేను ఎప్పుడు చెప్తున్న మాట ఏమిటి అంటే అన్ని గుణాలు ఒకరిలో ఉండడం అనేది అది చాలా అరుదుగా జరుగుతుంది. പ്രാർത്ഥിക്കുന്നവനാണെങ്കിൽ സമ്പത്ത് കാണില്ല. ఒకవేళ బాగా ప్రార్థన చేసేవారైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండొచ్చు. സമ്പത്തുള്ളവർക്ക് ഒട്ടും പ്രാർത്ഥനയും വേണ്ട. చాలా ధనవంతులైన వారికి ప్రార్థన కూడా అవసరం లేదు. ഹലോ, హల్లెలూయా. ആരും ഇടില്ല. ఎవరిక్కడ లేరా అండి? പ്രാർത്ഥിക്കുന്ന ചിലർക്ക് സമ്പത്തില്ല, ప్రార్థన చేసే వారికేమో సంపద ఉండదు. സമ്പത്തുള്ള ചിലർക്ക് പ്രാർത്ഥനയും വേണ്ട. కానీ బాగా డబ్బులున్న వారికి ప్రార్థన అవసరం లేదు. പ്രാർത്ഥനയും സമ്പത്തുമുള്ള ചിലർക്ക് രോഗമുണ്ട്. ఒకవేళ ప్రార్థన అలాగనే ధనము కలిగిన వారికి రోగములుంటాయి. പ്രാർത്ഥനയും സമ്പത്തുമുള്ള ചിലർക്ക് അനുസരിക്കാത്ത പിള്ളേരുമുണ്ട്. లేదు అంటే ప్రార్థన అలాగనే మంచి ధనవంతులైన వారికి లోబడని పిల్లలు కూడా ఉండవచ్చు. പക്ഷേ కానీ ഇയ്യോബിന് ഇതിനകത്തൊന്നും ഒരു പ്രശ്നവും ഇല്ല. యోబుకు ఇలాంటి సమస్యలు ఏమీ కూడా లేదు. ഹലോ, നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? అందరి మాటలు వింటున్నారా అండి? ഇങ്ങനൊരു അന്തരീക്ഷം എൻ്റെ വീട്ടിൽ ഉണ്ടായാൽ കൊള്ളാമെന്ന് ആഗ്രഹിക്കുന്ന എത്ര പേര് ഇവിടെ ഉണ്ട്? ఇటువంటి యొక్క స్థితి నా ఇంటిలో జరుగుతాయి, ఇలాంటి యొక్క స్థితి నేను కలిగి ఉండే చాలా బాగుండేది అని ఆశ మీలో ఎంతమందిలో ఉందండి? പേഴ്സണലി మన వ్యక్తిపరంగా చూస్తే ഇയ്യോബിനെ കുറിച്ച് എഴുതി വെച്ചിരിക്കുന്നത്, యోబుని గురించి రాసి ఉంచిన మాట എന്നെ ഒത്തിരി സന്തോഷിപ്പിച്ചു. ఆ మాట నాకు ఎంతో సంతోషము కలిగింది. നീതിമാൻ
ఆయన నీతిమంతుడు, ദൈവഭക്തൻ, దేవుని యందు భయభక్తులు గలవాడు, ദോഷം വിട്ടകലുന്നവൻ. చెడుతనమును విసర్జించిన వాడు. അതുകൊണ്ടൊന്നും തീർന്നില്ല. అందరితో అయిపోలేదండి. നല്ല സൂപ്പർ സ്വഭാവം. ఆయనకి ఒక మంచి స్వభావము కలిగినది. യോബ് ജംഗ്ഷനിലോട്ടൊക്കെ ചെന്നാൽ, యోబు ఏదైనా ఒక జంక్షన్ లోనికి వెళ్తే, കടയില് ചായക്കടയുടെ ആ ബെഞ്ചില് കാലിന്റെ മേളിൽ കാലൊക്കെ വെച്ച് ചായയൊക്കെ കുടിച്ചോണ്ടിരിക്കുന്നവർ ഇയ്യോബ് വരുന്ന കാണുമ്പോ അയ്യോ ജോബ് വരുന്നെന്ന് പറഞ്ഞ് భక్తియోടെ చాడి ఎഴുന്നേക്കും. ఎవరైనా సరే యోబేమో ఒక ఫంక్షన్, ఒక ఏదైనా టీ కొట్టు దగ్గరికి వెళ్తే కాలు మీద కాలు వేసుకొని టీ తాగే వాళ్ళు కూడా యోబుని చూడగానే లేచి నిలబడి అయ్యో యోబు వచ్చారు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తారు. హలో, എന്റെ കൂടെ ഉണ്ടോ? అందరి మాటలు వింటున్నారా? അതൊക്കെ പലരും കാശ് കൊടുത്ത് ചോദിച്ചു മേടിക്കുന്നതാ. చాలా మంది ఏంటంటే డబ్బు ఇచ్చి ఇటువంటి గౌరవాన్ని తగ్గించుకుంటారు. പക്ഷേ కానీ ഇയ്യോബിനെ കാണുമ്പോൾ యోబుని ఎవరైనా చూస్తే എല്ലാവരും ഭക്തിയോടെ എഴുന്നേറ്റ് നിൽക്കുകയാണ്. ఎంతో రెస్పెక్ట్ తో వాళ్ళందరూ లేచి నిలబడుతూ ఉంటారు. రెండవదిగా ഇയ്യോബിന്റെ പിള്ളാര്, యోబు ఒక పిల్లలు. ഒന്നാമത്തെ അധ്യായം ഇന്ന് വീട്ടിൽ പോയി വായിക്കണം. మొదటి అధ్యాయము ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవాలి. എല്ലാവരും ശ്രദ്ധിച്ചു കേൾക്കണേ. అందరూ జాగ్రత్తగా వినండి. ഇയ്യോബിന്റെ പിള്ളാര്, యోబు ఒక పిల్లలు. എല്ലാ ആഴ്ചയിലും ഇയ്യോബ് തന്റെ പിള്ളാർക്ക് വേണ്ടി ഒരു പ്രത്യേക ഫെലോഷിപ്പ് സെറ്റ് ചെയ്തേക്കുക. ప్రతి వారమున యోబు తన యొక్క పిల్లల కోసము ప్రత్యేకమైన ఒక కూటము, లేకపోతే వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చు ఉన్నాడు. സ്തോത്രം. హల్లెలూయా. എല്ലാവരും ഇവിടെ ഉണ്ടോ? అందరు ఇక్కడ ఉన్నారా అండి? ഞാനൊരു കാര്യം ചോദിക്കട്ടെ. నేను ఒక మాట అడుగుతాను. നീ കിടക്കുന്നതിന് മുമ്പിട്ടെങ്കിലും പിള്ളേർക്ക് വേണ്ടി സ്വോത്രം ചെയ്യുന്ന ഒരു സ്വഭാവം നിനക്കുണ്ടോ? ఎప్పుడైనా సరే మీరు నిద్రపోవడానికంటే ముందు మీ పిల్లల కోసం ప్రార్థన చేసే అలవాటు మీకు ఉన్నదా? പാസ്റ്ററേ, పాస్టర్ പിള്ളേർ ശരിയാവുന്നില്ല, పాస్టర్ గారు మా పిల్లలు మాట వినరండి, അനുസരിക്കുന്നില്ല, వాళ్ళు నాకు లోబడరు, പഠിക്കുന്നില്ല, వాళ్ళు చదువరు. നീ പ്രാർത്ഥിക്കുന്നുണ്ടോ? నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ഹലോ, హలో, ആരും ഇവിടെ ఇല്ലല്ലോ. ఎవరిక్కడ లేరా అండి? നീ പ്രാർത്ഥിക്കുന്നുണ്ടോ? నువ్వు ప్రతిరోజు నీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నావా? എനിക്ക് ആ വാക്യമൊക്കെ വായിപ്പിക്കണമെന്നുണ്ട്. ఆ వాక్యములన్నీ కూడా తీసి చదివియాలని ఉంది. എഴുതി വെച്ചേക്കുന്ന എന്തോന്നറിയാമോ? అక్కడ రాసి ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ഇയ്യോബിന്റെ പിള്ളാർ ദൈവത്തെ വിട്ടു പോകുമോ എന്ന് ഭയന്നിട്ട് ഇയ്യോബ് പരമാവധി അവർക്ക് വേണ്ടി എല്ലാ സമയത്തും യാഗം കഴിക്കുകയും ഇയ്യോബിനോടൊപ്പം അവർ ഇരുന്ന് ദൈവത്തെ സ്തുതിക്കണമെന്ന് ഇയ്യോബ് ആഗ്രഹിക്കുകയും ചെയ്യുമായിരുന്നു. యోబు తన పిల్లల కోసం వారి దేవుని దగ్గర నుంచి తొలగిపోతారేమో, దేవుని ఎదుట పాపము చేస్తారేమో అని యొక్క బాధతో ఆయన ప్రతిరోజు వాళ్ళ కోసం బలులు అర్పించేవారు. అలాగనే పిల్లలందరినీ ఒక్క దగ్గరికి చేర్చి విందు కూడా చేసేవాడు. എന്റെ മക്കൾ പാപം ചെയ്ത് ദൈവത്തിൽ നിന്ന് അകന്നു പോകാതിരിക്കണമെന്ന് ഇയ്യോബ് ആഗ്രഹിക്കുമായിരുന്നു. తన యొక్క కుమారులు పాపము చేసి దేవునికి దూరంగా అవ్వొద్దు అని యోబు ఎప్పుడు కూడా ఆశపడేవారు. അങ്ങനെ ദൈവത്തെ സേവിച്ച ഭക്തൻ, ఇలాగు దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషి. ഇഷ്ടംപോലെ പൈസ, ఆయన చేతిలో చాలా డబ్బులు ఉన్నాయి. ആട്, ఆయనకి మేకలున్నాయి, കാള, ఎద్దులున్నాయి, ഒട്ടകം, అలా ఒంటలున్నాయి, കഴുത, గాడిదలున్నాయి. എന്നു വേണ്ട എല്ലാ മൃഗസമ്പത്തും ഇയ്യോബിന്റെ വീടിനകത്ത് ധാരാളം ഉണ്ട്. తన ఇంటిలో ఇలా ప్రతి విధమైన మృగ సంపదతో నిండి ఉండేది. പ്രാർത്ഥനയുണ്ട്, ప్రార్థన ఉన్నది, പ്രാർത്ഥിക്കുന്ന പിള്ളേരുണ്ട്, ప్రార్థన చేస్తున్న పిల్లలున్నారు, അനുസരണമുള്ള പിള്ളേരുണ്ട്, లోబడే పిల్లలున్నారు, സമ്പത്തുണ്ട്, సంపద ఉన్నది, പട്ടണത്തിൽ ബഹുമാനമുണ്ട്. ఒక పట్టణంలో ఆయనకి ఎంతో గౌరవం ఉంది. ഇങ്ങനെ പോയിക്കൊണ്ടിരിക്കുമ്പോൾ ఇలాగు తన కొనసాగుతూ ఉండగా നിങ്ങൾ എന്നെ ശ്രദ്ധിച്ചു കേൾക്കണേ. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ഒരു ദിവസം ఒక రోజు ദൈവത്തിന്റെ പുത്രന്മാർ దేవుని యొక్క కుమారులు പ്രാർത്ഥിക്കാൻ ദൈവസന്നിധിയിൽ വന്നപ്പോൾ ఒక దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలుచుటకు వచ్చినప్పుడు അവിടെ ദൈവം ഉണ്ടായിരുന്നു. అక్కడ దేవుడు కూడా ఉండేవారు. എല്ലാവരും ഉണ്ടോ? అందరి మాట విన్నారా? നമ്മൾ ഈ കാര്യം ഓർത്തോണം. మనం ఈ మాట ఎప్పుడు కూడా గమనించాలి. ദൈവത്തിന്റെ മക്കൾ നിങ്ങൾ കാണുന്നില്ലെങ്കിലും ഇത് സത്യമാണ്. ఆ దేవుని కుమారులు ఇక ఒకవేళ మీకు కనిపించకపోయినా నేను చెప్పబోయే మాట నిజమే. ഏതാ? ఏ మాట అది? നീ പ്രാർത്ഥിക്കാൻ ദൈവസന്നിധിയിൽ വരുമ്പോൾ തേജോമയനായ ദൈവം അതിന്റെ നടുവിൽ ഇറങ്ങി വരുന്നു. ఎప్పుడైతే ప్రార్థించడానికి నువ్వు మోకరిస్తావో మహిమా స్వరూపి అయిన దేవుడు నీ ప్రార్థన ఎదుటికి దిగి వస్తారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് രാത്രിയിലത്തെ മീറ്റിംഗിന്റെ പ്രത്യേകത എന്താണെന്നറിയാമോ? ఈ రాత్రి వేళలో ఏర్పాటు చేసిన మీటింగ్ ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? അഭിഷേകം
അഭിഷിക്തന്മാർ പാടിയതല്ല, అభిషక్తులు పాటలు పాడడం కాదు, പാസ്റ്റർ പ്രസംഗിച്ചതല്ല, పాస్టర్ గారి ప్రసంగం చేయడం కాదు, ഞങ്ങൾ ഇവിടെ നിൽക്കുന്നതല്ല, మేము ఇక్కడ నిలబడడం కాదు. എന്റെ കൂടെ ഉണ്ട് എല്ലാരും. అందరు నాతో పాటు ఉన్నారా అండి? നമ്മളെല്ലാരും കൂടെ ഈ രാത്രിയിൽ ഈ ദേശത്തിന്റെ നടുവിൽ ഈ ഗ്രൗണ്ടിൽ ഒരുമിച്ച് കൂടിയിരിക്കുമ്പോൾ ഇതറിഞ്ഞിട്ട് ഇതിന് മുൻപേ ഒരുത്തൻ ഇതിന്റെ നടുവിൽ ഇറങ്ങി വന്നിട്ടുണ്ട്. അവന്റെ പേരാണ് ദൈവത്തിന്റെ സാന്നിധ്യം, ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവ്. మనమందరం కూడా ఇలా చేరి ఉండగా, మనమందరం కూడా కూర్చొని పాటలు పాడుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా మన మధ్యలోనికి మహిమా స్వరూపి అయిన దేవుడు దిగి వచ్చి ఉన్నారు. ఇదే అన్నిటికంటే ప్రాముఖ్యము. ఆయన సన్నిధి అలాగనే ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా. ഒരിക്കൽ ദൈവപുത്രന്മാർ ദൈവസന്നിധിയിൽ നിൽക്കാൻ ചെന്നപ്പോൾ അന്ന് ദൈവത്തിന്റെ ആത്മാവും അവിടെ ഉള്ള ആ സമയത്ത് దేవుని కుమారులు దేవుని సన్నిధిలో నిలుచుటకు ఒక రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ദൈവാത്മാവ് നോക്കിയപ്പോ దేవుని ఆత్మ చూసినప్పుడు അങ്ങ് ബാക്ക് സൈഡിൽ అటు వెనక భాగములో ഒരു പ്രത്യേക പുള്ളി വന്ന് നിൽക്കുന്നു. ఒక ప్రత్యేకంగా ఎవడో ఒకటి స్పెషల్ గా నిలబడి ఉన్నాడు. ഒരിക്കലും ഹലോ హల్లెలూయా, രക്തം ജയം. ఆమేన్. വേറൊരു പുള്ളി അവിടെ വന്നിരിക്കുന്നു. ఇంకొకరు అక్కడ నిలబడి ఉన్నారు. അതാരാ നോക്കിയപ്പോ అది ఎవరు అని చూసేసరికి അവന്റെ പേരാ സാത്താൻ. ఆయన పేరే సాతాను. സ്തോത്രം. హల్లెలూయా. തമ്പുരാൻ പോലും ഞെട്ടിപ്പോയി. ఒకళ్ళ దేవుడే ఆశ్చర్యపోయి ఉంటారు. എടാ നിനക്ക് എങ്ങനെ ഇവിടെ എൻട്രൻസ് ഉണ്ടായി? అరే నీకు ఇక్కడికి ఎంట్రీ ఎవరిచ్చారు? ഹലോ, നിങ്ങൾ ഇവിടെ ഉണ്ടോ? మీరు ఇక్కడ మాటలు వింటున్నారా అండి? നമ്മുടെ പല കൂട്ടായ്മയ്ക്കകത്തും സാത്താൻ വന്നിരുന്ന് అంటే మనం కూడా కూడి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో కూడా సాతాను వచ్చి മീറ്റിംഗും കൂടി ఆ మీటింగ్ లో వచ్చి పార్టిసిపేట్ చేసి ചാപ്പാടും അടിച്ചിട്ട് പോയിട്ടും తిండి కూడా తిని వెళ్ళిపోయినా సరే നമ്മളാരും അറിഞ്ഞിട്ടില്ല. మనం ఏనాడు వాడిని గుర్తెరగం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പക്ഷേ కానీ അന്ന് ఆ రోజు സ്വർഗത്തിലെ ദൈവം കണ്ടു. పరలోకమందున దేవుడు చూశారు. ദൈവപുത്രന്മാർ దేవుని కుమారులు യഹോവയെ ഘോഷിച്ചുല്ലസിക്കാൻ വന്നപ്പോൾ యెహోవా సన్నిధిలో నిలబడి ఆయన్ని స్తుతించడానికి వచ్చినప్పుడు എന്നെ ശ്രദ്ധിച്ച് കേൾക്കണേ. జాగ్రత్తగా మాటలు ആ వినండి. കൂട്ടത്തിൽ వారి మధ్యలో ഒരാൾ അതിന്റെ ബാക്ക് സൈഡിൽ കൂടെ കിടന്ന് കറങ്ങുന്നു. వాళ్ళ వెనకాల ఒకడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ദൈവം ചോദിച്ചു, దేవుడు అడిగారు, നീ എങ്ങനെ ഇതിനകത്ത് കയറിയേ? అరే నువ్వు ఎలాగ ఇక్కడికి వచ్చావు? ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ശ്രദ്ധിച്ചേ, మీరు ఈ మాటలు గమనించండి. അവിടെ ഒരു എൻട്രൻസ് ഉണ്ട്, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉందండి. പുറകിലൊക്കെ തുറന്നു കിടപ്പുണ്ട്. ఇక్కడ అంతా కూడా మనకు ఓపెన్ గా ఉంది. ഈ മീറ്റിംഗിന്റെ സ്ഥലം ഇത്രയാ. ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసింది ఇంత ప్లేస్ లోనే. ഇതിനകത്തൂടെ നമ്മൾ പലരും വന്നേ. ఈ వీటిలో గుండా మనలో చాలా మంది ఇందులోకి వచ్చారు. ചിലര് പുറകെ കൂടെ വന്നവരുണ്ട്. కొంతమంది ఇటు వెనక భాగం నుంచి వచ్చారు. എന്താ കാര്യം എന്നറിയാവോ? దానికి కారణం ఏమిటో తెలుసా? അനുവദിക്കപ്പെട്ടവര് മാത്രമേ ഇതിനകത്ത് കയറിയിട്ടുള്ളൂ. అనుమతి ఉన్న వారు మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. പക്ഷേ కానీ അന്ന് ఆ రోజు അനുവദിക്കപ്പെടാത്ത ഒരുത്തൻ അവിടെ കയറി. అనుమతి లేకుండానే ఒకడు అక్కడికి వచ్చేసాడు. കർത്താവിന് മനസ്സിലായി దేవునికి అర్థమైంది പുള്ളി എന്തിനാ അവിടെ വന്നേന്ന്. ఎందుకు వాడు అక్కడికి వచ్చాడు అని. പുള്ളി വന്ന് പുറകിലിങ്ങനെ ഇരിക്കുകയാണ്. వెనకాల వచ్చి ఆయన కూర్చొని ఉన్నాడు. വീട്ടിൽ പോയി 1-ാമത്തെ അധ്യായം വായിക്കണേ. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయం చదివి చూడండి. പുള്ളി പുറകിലിരിക്കുമ്പോൾ ఆయన వెనకాల ఉండుండగా ദൈവം പുള്ളിയോട് ചോദിക്കുകയാണ്, దేవుడు ఆయన అడుగుతున్నాడు, അല്ല നീ എന്തിനാ ഇപ്പൊ ഇവിടെ വന്നേ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ഇത്രയും പേര് ഇവിടെ ഇരിപ്പുണ്ട്. ఇంతమంది ఇక్కడ ఉన్నారు. അതിന്റെ നടുവിൽ ദൈവത്തിന്റെ ഒറ്റ ചോദ്യം. వారి మధ్యలో దేవుడు అడిగే ఒకే ఒక్క ప్రశ్న, എന്റെ ദാസനായ ഇയ്യോബിന്റെ മേൽ നീ ദൃഷ്ടി വെച്ചുവോ? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? എന്നെ അത് ഒത്തിരി സ്പർശിച്ചു ఈ കേട്ടോ. మాట నన్ను ఎంతో నన్ను తాకింది. ഇന്ന് രാത്രി നിനക്കൊരു കാര്യം അറിയാവോ? ఈ రాత్రి వేళలో నీకు ఒక మాట తెలుసా? നീ ഇതിനകത്ത് നടന്നു വന്ന് കയറിയപ്പോൾ ఈ రోజు నీ ఇక్కడికి నడుచుకుని వచ్చి కూర్చున్నప్పుడు എത്രത്തോളം ദൈവത്തിന്റെ കരുതൽ നിന്റെ മേലുണ്ടെന്ന് നിനക്കറിയാമെന്ന് എനിക്കറിയില്ല. దేవుని యొక్క కాపుదల మీ పైన ఎంతగా ఉంది అనేది మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదండి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര പേർക്ക് അറിയാമെന്ന് എനിക്കറിയില്ല. ఎంతమంది ఆ మాట ఈ విషయం అర్థం చేసుకున్నారో నాకు പക്ഷെ ഒരു తెలియదు. കാര്യം സത്യമാണ്, కానీ ఒక మాట నిజమే. നീ അറിഞ്ഞാലും ഇല്ലെങ്കിലും నీకు తెలిసినా తెలియకపోయినా നീ അറിയാത്ത ഒരു ദൃഷ്ടി നിന്റെ മേൽ ദൈവം ഇട്ടിട്ടുണ്ട്. నీకు తెలియకుండా ఆయన తన యొక్క కన్ను దృష్టి నీ పైన ఉంచి ఉన్నారు. ഒപ്പം ഒരു കാര്യം കൂടെ മറക്കരുത്, దానితో పాటు ఇంకొక మాట మర్చిపోవద్దు. ദൈവത്തിന്റെ ദൃഷ്ടി നിന്റെ മേലുള്ളപ്പോൾ തന്നെ, దేవుడు తన యొక్క చూపును నీ పైన ఉంచిన సమయాన, ദൈവത്തിന്റെ ദൃഷ്ടി നിന്റെ മേലുള്ളത് കൊണ്ട് దేవుని యొక్క చూపు నీపై ఉన్నది కాబట్టి മറ്റൊരാൾ കൂടെ നിന്നെ നോക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ఇంకా ఒక్కడు కూడా నీ వైపు చూస్తూ ఉన్నాడు. യേശുവിന്റെ അധികാരമുള്ള നാമത്തിൽ యేసయ్య అధికారం కల నామములో ഇന്ന് രാത്രിയിൽ ഈ വചനം പ്രസംഗിക്കുമ്പോൾ ఈ రాత్రి వేళలో ఈ యొక్క మాట ఇక్కడ ప్రసంగిస్తూ ఉండగా ദൈവത്തിന്റെ പദ്ധതിയിൽപ്പെട്ട ചിലതിനെ దేవుని
యొక్క ప్రణాళికలో ఉన్న కొందరిని, ദൈവത്തിന്റെ കരുതൽ അനുഭവിക്കുന്ന ചിലവിനെ, దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తూ ఉన్న కొందరిని, ദൈവത്തിന്റെ നന്മ അനുഭവിക്കുന്ന ചിലവിനെ, దేవుని యొద్ద నుండి మేలు పొందుతూ ఉన్న కొందరిని, നോട്ടം വെച്ചിരിക്കുന്ന వారి వైపు దృష్టి ఉంచి ఉన్న പൈശാചിക ശക്തികളുടെ മേൽ సాతాను యొక్క అధికారము పైన ഈ രാത്രി ചിലർ ദൈവിക വിടുതൽ അനുഭവിക്കട്ടെ. ఈ రాత్రి వేళలో మీరు కొందరు దేవుని యొక్క విడుదలను పొందాలి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഇന്ന് രാത്രി ഞാൻ ദൂത് ఈ പറയുകയാണ്. రాత్రి వేళలో దేవుని వాక్కును నేను సెలవిస్తున్నాను. ഈ രാത്രി ദൈവം ఈ സംസാരിക്കുകയാണ്. రాత్రి వేళలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ഈ ദൂത് ദൈവം ചിലരോട് ఈ ഇടപെടുകയാണ്. మాట దేవుడు మీలో కొందరితో చెప్తూ ఉన్నారు. നീ അറിയാതെ నీకు తెలియకుండా ദൈവത്തെ സേവിക്കുന്ന, దేవుని యొక్క పని చేస్తూ ఉన్నా, ദൈവത്തിൽ ആശ്രയിക്കുന്ന దేవుని యందు ఆశ్రయం ఉంచుతున్నా, നിന്റെ മേൽ నీ పైన നീ അറിയാതെ నీకే తెలియకుండా ദൃഷ്ടി വെച്ചുകൊണ്ടിരിക്കുന്ന కన్ను దృష్టి ఉంచి അന്ധകാര ശക്തികളുടെ മേൽ అంధకార శక్తుల పైన യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ രാത്രി ഒരു വിടുതൽ വ്യാപരിക്കട്ടെ. ఈ రాత్రి వేళలో ఒక విడుదల కలుగును గాక. വിശ്വസിക്കുന്നവർ ഒരുമിച്ച് ആമേൻ പറഞ്ഞാട്ട്. నమ్మిన వారు కలిసి ఆమేన్ చెప్దామా? ഒരു കാര്യം നിനക്കറിയാമോ? ఒక మాట నీకు తెలుసా? ശത്രു നിന്റെ മേൽ ദൃഷ്ടി വെച്ചാൽ శత్రు తన యొక్క దృష్టి నీ పైన ఉంచితే, ഒരുപക്ഷെ നീ അറിയത്തില്ലെങ്കിലും ఒకవేళ నీకు ఆ విషయం తెలియకపోయినా, ഞാൻ അറിയാതിരിക്കത്തില്ല, దేవునికి తెలియకుండా ఉండదు. ഞാൻ അറിയാതിരിക്കത്തില്ല, దేవునికి తెలియకుండా ఉండదు. ഞാൻ അറിയാതിരിക്കത്തില്ല. దేవునికి తెలియకుండా ఉండదు. ശത്രു നിന്നെ തൊട്ടാൽ శత్రు నిన్ను తాకుతే, നീ അറിയുന്നതിന് മുൻപേ ఒకవేళ నీకు తెలియడానికంటే ముందు അത് ഞാനാണ് അറിയുന്നത്. దేవుడు ఆ విషయం తెలుసుకుంటారు. കാരണം എന്താന്ന് ചോദിച്ചാൽ దానికి కారణం ఏమిటి అని తెలిస్తే, നീ എന്റെ വകയാണ്. నువ్వు ఆయన సొత్తు. നിനക്ക് എന്തെങ്കിലും സംഭവിച്ചാൽ నీకు ఏమైనా జరిగితే അത് ആദ്യമേ ഞാനാണ് അറിയുന്നത്. అది మొదటిగా దేవునికి తెలుస్తది. നിന്റെ തലമുറയ്ക്ക് സംഭവിച്ചാൽ నీ బిడ్డల జీవితంలో ఏమైనా അത് జరిగితే ഞാനാണ് അറിയുന്നത്. ముందుగా దేవుడు తెలుసుకుంటారు. നിന്റെ കുടുംബത്തിന് സംഭവിച്ചാൽ కుటుంబంలో ఒక ఆపద కలిగితే അത് ഞാനാണ് അറിയുന്നത്. నీకంటే ముందు దేవుడు తెలుసుకుంటారు. നിന്റെ ദേശത്തിന് സംഭവിച്ചാൽ ఈ ప్రాంతంలో ఏమైనా జరగాలంటే അത് ഞാനാണ് അറിയുന്നത്. దేవుడు ముందుగానే తెలుసుకుంటారు. കാരണം എന്താണ്? దానికి కారణం ఏమిటి? ദൈവത്തിന്റെ വകയാണ്. మనము దేవుని సొత్తై ఉన్నాము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര പേർ സ്തോത്രം പറയാൻ തയ്യാറാണ്? ఎంతమంది స్తోత్రం చెప్తే వాళ్ళు ఉన్నారు? നീ ദൈവത്തിന്റെ വകയാണ്. నువ్వు దేవుని సొత్తు. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറ. నమ్మిన వారు ఆమేన్ చెప్తామా? ഞാൻ ദൈവത്തിന്റെ വകയാണ്. నేను దేవుని సొత్తు. എന്റെ മക്കൾ ദൈവത്തിന്റെയാണ്. నా పిల్లలు దేవుని సొత్తు. എന്റെ സമ്പത്ത് ദൈവത്തിന്റെയാണ്. నా సంపద దేవుని సొత్తు. എന്റെ ആരോഗ്യം నా ദൈവത്തിന്റെയാണ്. ఆరోగ్యము దేవుడిచ్చినదే. ദൈവം അനുവദിക്കാതെ దేవుని అనుమతి లేకుండా എന്റെ തലയിലെ ഒരു മുടി താഴെ വീഴത്തില്ല. మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల మీద పడదు. ദൈവം അനുവദിക്കാതെ దేవుడు అనుమతించకుండా എനിക്കൊന്നും സംഭവിക്കില്ല. మన జీవితంలో ఏది జరగదు. ഇന്ന് രാത്രി ദൈവം നിന്നെ ఈ തൊടുകയാണ്. రాత్రి వేళలో దేవుడు నిన్ను తాకుచున్నారు. നിനക്ക് പ്രശ്നമുണ്ടോ? నీకు సమస్య ఉన్నదా? ദൈവത്തിനറിയാം. ఆ విషయం దేవునికి తెలుసు. നിനക്ക് രോഗമുണ്ടോ? నీలో రోగం ఉన్నదా? ദൈവത്തിനറിയാം. దేవునికి తెలుసు. നിന്റെ തലമുറയ്ക്കെതിരെ പ്രതികൂലമുണ്ടോ? నీ పిల్లలు కొన్ని పోరాటములు ఎదుర్కొంటున్నారా? നിന്റെ ദൈവത്തിനറിയാം. నా దేవునికి తెలుసు. നിന്റെ സമ്പത്തിനെതിരെ പോരാട്ടമുണ്ടോ? ఒకవేళ ఆర్థికమైన సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావా? എന്റെ ദൈവത്തിനറിയാം. నా దేవునికి తెలుసు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. എത്ര പേരുടെ കൂടെ ഉണ്ട്? ఎంతమంది మాటలు వింటున్నారు? ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവത്തിന്റെ പൈതലേ, దేవుని బిడ్డ, ഈ വെളിപ്പാട് എത്ര പേർക്ക് മനസ്സിലാകുന്ന ఈ എനിക്കറിയത്തില്ല. ప్రత్యక్షత మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. യോബേ, యోబు, സമ്പത്തൊന്നും കൊണ്ട് యోబు చేతిలో సంపద ఉన్నది. യോബേ, యోబుకి നിനക്ക് അനുസരണമുള്ള മക്കളുണ്ട്. మంచి లోబడే పిల్లలు ఉన్నారు. യോബേ, యోబుకు നിനക്ക് നല്ല ഭാര്യയുണ്ട്. మంచి భార్య ఉన్నది. യോബേ, యోబుకు നിനക്ക് നല്ല സ്റ്റാറ്റസ് ഉണ്ട്. మంచి స్టేటస్ ఉన్నది. യോബേ, యోబుకి നിനക്ക് നല്ല പിള്ളേരുണ്ട്. మంచి పిల్లలు ఉన్నారు. യോബേ, యోబుకి നിനക്ക് നല്ല ആരോഗ്യമുണ്ട്. మంచి ఆరోగ్యం ఉన్నది. യോബേ, యోబుకి നിനക്ക് നല്ല സൗന്ദര്യമുണ്ട്. మంచి సౌందర్యం ఉన్నది. ഇത് എവിടെ നിന്ന് കിട്ടിയതാ? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ഒറ്റ వచ్చినది? കാര്യം മാത്രമേ യോബിന് പറയാനുള്ളൂ. ఒకే ఒక మాట యోబు చెప్తాడు, ഇത് ദൈവം തന്നതാണ്. ఇవన్నీ కూడా నాకు దేవుడు ఇచ్చారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടെങ്കിൽ സ്തോത്രം പറഞ്ഞാട്ടെ. ఒకవేళ మీకు మాట అర్థమైనట్లయితే స్తోత్రం ഇത് చెప్పండి. അറിയാവുന്ന എത്ര പേര് ഇവിടെ ഉണ്ട്? ఈ మాట ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారు? രാത്രി ഗ്രൗണ്ടിന്റെ നടുവിൽ ഇരുന്നിട്ട് വിളിച്ചു പറയാൻ ആർക്കാ പറ്റുന്നത്? ദൈവം തന്നതല്ലാതെ എന്റെ കയ്യിൽ ഒന്നുമേ ഇല്ല. ఈ రాత్రి వేళలో ఈ గ్రౌండ్ లో కూర్చొని మీరు Oh, ఎంతమంది Jesus. చెప్పగలుగుతారు దేవుడు ఇచ్చినది తప్ప ఏది నాకు లేదు అని? ശബ്ദമുയർത്തി എന്ന് പറയാമോ? గట్టిగా చెప్దామా? సమస్తము ఆయన ఇచ్చినదే. പിശാച് കേൾക്കട്ടെ. సాతాను వినుగాక. సమస్తము ఆయన కేకట్టే. ఇచ్చినదే. ప్రాంతము వినేటట్టు ദേശം చెప్పండి. കേൾക്കട്ടെ. ప్రాంతము చెప్పేటట్టు వినండి. അന്ധകാര മണ്ഡലം കേൾക്കട്ടെ. అంధకార శక్తులు వినేటట్టు ദൈവം చెప్పండి. തന്നതല്ലാതെ దేవుడు ఇచ్చినది తప్ప എനിക്കൊന്നുമില്ല. నాకు వేరే
ఏదీ లేదు. ഇത് രാത്രി വിളിച്ചു പറ. ఈ రాత్రి వేళ నోరు తెరిచే మాట చెప్పండి. ദൈവ പൈതലാണെങ്കിൽ വിളിച്ചു പറയണം. దేవుని బిడ్డ అయితే ఆయన ദൈവ సమస్తమిచ్చాడు. ఆయన ఇచ్చినది తప్ప എനിക്കൊന്നുമില്ല. నాకు ఏదీ లేదు. ఆమేన్. സ്തോത്രം. హల్లెలూయా. പുള്ളി വന്നിട്ട് പറയുകയാണ്, ఆయన వచ్చి చెప్తూ ఉన్నాడు. ദൈവം ചോദിച്ചു, దేవుడు సాతాను అడిగారు, ഹലോ హలో, ഇത്രയും പേര് ഇവിടെ ഇരിപ്പുണ്ട്, ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. സ്തോത്രം. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവം ചോദിച്ച ഒറ്റ ചോദ്യം, దేవుడు అడిగిన ఒకే ఒక ప్రశ్న, നീ ഇവിടെ ഇരിക്കുന്ന എല്ലാരെയും തൊട്ടൊന്നല്ല, ఇక్కడ ఉన్న వారందరినీ నువ్వు తాకినవా చూసినవాని కాదు, നീ എന്റെ ദാസനായ నా సేవకుడైనా. హల్లెలూయా. പ്രൈസ് ഗോഡ്. హల్లెలూయా. ലോകത്തിലേക്ക് ഏറ്റവും വലിയ ബോധ്യം എന്താ? ఈ లోకములో మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప మాట ఏమిటి? നിനക്കും ദൈവത്തിനും മാത്രം പേഴ്സണലി അറിയാവുന്ന ഒരു കണക്ഷൻ. నువ్వు నీకు దేవునికి మాత్రం తెలిసిన పర్సనల్ గా కలిగిన ఒక అనుబంధము. ഞാൻ ദൈവത്തിന്റെയാണ്, నేను దేవుని సొత్తై ఉన్నాను, അവൻ എന്റെയാണ്. ఆయన నా సొత్తై ఉన్నాడు. എബ്രായ ലേഖനത്തിൽ ഒരു വാക്യമുണ്ട്, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, కాబట్టి ഞാൻ അവന്റെ ദൈവമെന്ന് വിളിക്കപ്പെടാൻ ലജ്ജിക്കുന്നില്ല. నేను వాని దేవుడని పిలవడానికి సిగ్గుపడను. అర్థం కాలేదండి? ఆయన మన దేవుడని చెప్పడానికి సిగ్గుపడని స్థితిలో మనం ఉన్నామా? ഈ മീറ്റിംഗിൽ ഇരുന്നുകൊണ്ട് ദൈവത്തോട് ഞാൻ ചോദിക്കുകയാണ്, ఈ మీటింగ్ లో నిలబడి నేను దేవుని అడుగుతున్నాను, പയേ తండ్రి അങ്ങക്ക് ഏറ്റവും ഇഷ്ടമുള്ള കാര്യം എന്താ? మీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి? പപ്പ പറയുന്നത് എന്താന്ന് കേൾക്കണോ? వెంటనే తండ్రి ఏం చెప్తాడో తెలుసా? ബിനോയ് എന്റെയാ. అభినయ్ నా సొత్తు. ఆమేన్. హల్లెలూయా. ഹലോ, ఆమేన్. ഇന്ന് രാത്രി എന്നെ കേൾക്കുന്ന പ്രിയമുള്ളവരെ, ఈ రాత్రి వేళ నా మాట వింటున్న ప్రియమైన వారలారా, പിശാചിന് ഇഷ്ടമില്ലാത്തതും సాతానికి నచ్చనిది ദൈവത്തിന് ഇഷ്ടമുള്ളതുമായ దేవునికి బాగా నచ్చినదైన ലോകത്തിലെ ഏറ്റവും വലിയ കാര്യം എന്താന്ന് ചോദിച്ചാൽ, లోకములో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమి అని అడిగితే, നീ ദൈവത്തിൻ്റെതാണെന്ന് ദൈവം നിന്നെ കുറിച്ച് നടത്തുന്ന ഡിക്ലറേഷൻ ആണ് ലോകത്തിലെ ഏറ്റവും വലിയ കാര്യം. నీవు దేవుని సొత్తు అనే మాట దేవుడు తన నోటి ద్వారా చెప్పడమే అన్నిటికంటే ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. നീ എന്റെ ദാസനായ യോബിന്റെ മേൽ ദൃഷ്ടി വെച്ചുവോ? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? സ്തോത്രം. హల్లెలూయా. പുള്ളി പറഞ്ഞെന്താണെന്നറിയോ? సాతాను ఏం చెప్పాడో తెలుసా? കൊള്ളാം, బాగున్నావు. ഞാൻ ഒരാഴ്ചയായിട്ട് പുള്ളിയുടെ വീടിന്റെ ഗേറ്റിന്റെ മുമ്പിൽ വന്ന് ഇങ്ങനെ കിടക്കുക. నేను ఒక వారం రోజు నుంచి ఆయన యొక్క ఇంటి ముందులో ఉన్న గేట్ వాకిట్లో ఉంటున్నాను. സ്തോത്രം. హల్లెలూయా. ഇതൊരു സിമന്റ് കട്ട വെച്ച് കെട്ടിയതാണെന്ന് ഞാൻ തള്ളി എപ്പോഴേ താളെ കളഞ്ഞേനെ. ఒకవేళ ఒక సిమెంట్ తో కట్టబడిన ఒక కట్టడ అయితే ఏ రోజు నా కాళ్ళతో నేను తన్ని అవతలికి పోయేవాడు. എന്റെ ഒരു ഒറ്റ ചവിട്ടിനില്ല. ఒకసారి తొక్కితే నాకు తాకిడికి గోడ అక్కడ ఉండదు. എല്ലാരും കേൾക്കുന്നുണ്ടോ? అందరి మాట వింటున్నారా? പിശാച് പറയുകയാണ്, సాతాను చెప్తున్నాడు, ഇതൊരു സ്തോത്രം കോൺക്രീറ്റ് വാളായിരുന്നെങ്കിൽ ഞാൻ എപ്പോഴേ തള്ളി അടിച്ച് ദൂരെ കളഞ്ഞേനെ. ఒకవేళ ఆయన ఇంటి చుట్టూ ఒక కాంక్రీట్ వాల్ ఏమంటారు ఒక సరిహద్దు ఉన్నట్లయితే నేను ఏనాడో దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళేవాడను. ഞാൻ കുറേ ദിവസം കൊണ്ട് യോബിന്റെ വീട്ടുവാതിക്കലാണ്. నేను కొన్ని రోజులుగా యోబు ఇంటి దగ్గర ఉన్నాను. നീ അത് അറിഞ്ഞായിരുന്നല്ലേ? నీకు తెలిసింది కదా? കൊള്ളാം, బాగుంది. നിനക്കൊരു കാര്യം അറിയോ? మీకు ఒక విషయం తెలుసా అండి? CCTV ക്യാമറയല്ല വലുത്, എന്റെ കണ്ണാ വലുത്. CCTV కెమెరా కాదండి గొప్పది, దేవుని యొక్క దృష్టి గొప్పది. హల్లెలూయా. ఆమేన్. ലോകത്തിൽ ആരും ഫിറ്റ് ചെയ്യാത്ത CCTV ക്യാമറ, അത്യുന്നതനായ ദൈവത്തിന്റെ കണ്ണ്, സർവ്വവ്യാപിയായ ദൈവത്തിന്റെ കണ്ണ് ആകാശമണ്ഡലത്തിൽ നിന്ന് താഴെ ഭൂമിയിലോട്ട് 24/7 എത്ര ഡിഗ്രി? 95 ഡിഗ്രി. എത്ര ഡിഗ്രിയാ പാസ്റ്റർ? 90 ഡിഗ്രി. ആംഗിളില് അതിങ്ങനെ ടേണർ അവൻ ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണ്. എന്താണെന്നറിയാമോ? എന്റെ പൈതൽ അവിടെ നിപ്പുണ്ട്.
అన్ని సీసీ కెమెరా కంటే కూడా పవర్ఫుల్ అయిన దేవుని యొక్క కన్ను దృష్టి, అది ఆకాశ మండలంలో నుంచి భూమి అంతంతటా ఆయన యొక్క కన్నులు సంచారము చేస్తూ ఉన్నది. ఎందుకోసమో తెలుసా? నా కుమార్తె మీద, నా బిడ్డ పైన ఎవడైనా సరే దృష్టి ఉంచి ఉన్నాడా? ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരു സ്തോത്രം പറയാമോ? ఒకసారి స్తోత్రం చెప్దామా? നീ എന്റെ പൈതലാണ്, నువ్వు దేవుని బిడ్డే, നീ എന്റെ വകയാണ്, నువ్వు దేవుని సొత్తే, നീ എന്റെ സ്വത്താണ്, నువ్వు దేవుని సొత్తై ఉన్నావు. നിന്നെ സൂക്ഷിക്കാൻ ഞാൻ ശക്തനാണ്. నిన్ను కాపాడుటకు ఆయన బలవంతుడైన దేవుడు. അപ്പോഴാ ഒരു പുള്ളി ഇങ്ങനെ കറങ്ങി നടക്കുന്നത്. అప్పుడే ఒక్కడు యోబు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. മുഖത്ത് മാസ്ക് ഒക്കെ ഇട്ട്, మంచి ముఖం మీద మాస్క్ పెట్టుకొని, കറുത്ത കണ്ണാടിയൊക്കെ വെച്ച്, ఒక నల్లటి అద్దాలు పెట్టుకొని, ഗ്ലൗസ് ഒക്കെ ഇട്ട് గ్లౌసులు చేతికి వేసుకొని പുള്ളി കള്ളനെ പോലെ കറങ്ങി നടക്കുക. ఒక దొంగలాగా వాడు తిరుగుతున్నాడు. ഇയ്യോബിനെ തൊടാൻ యోబుని ఒక్కసారి తాకాలని അബ്രാം പറഞ്ഞു, ഞാൻ കണ്ടായിരുന്നു. ఆ దేవుడు చెప్పాడు, నువ్వు అలా తిరగడం నేను చూశాను, ഞാൻ കണ്ടായിരുന്നു, നീ പോയത് ഞാൻ నువ్వు കണ്ടായിരുന്നു, అక్కడికి వెళ్ళడం నేను చూసా, നീ ആ ഗേറ്റിലൊക്കെ മുട്ടി നോക്കിയത് ഞാൻ ఆ കണ്ടായിരുന്നു, గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా నువ్వు టచ్ చేసి చూసావు కదా, అవి నాకు కనిపించింది, നീ ആ മതില് തള്ളാൻ നോക്കിയത് ഞാൻ കണ്ടായിരുന്നു. ఒక్కసారి ఒక కంచెని నువ్వు నెట్టడానికి ప్రయత్నించావు కదా, నేను చూశాను. നിങ്ങൾ എന്റെ കൂടെ വരുന്നുണ്ടോ? మీరు ఈ మాటలు వింటున్నారా? പക്ഷെ തൊടാൻ പറ്റിയില്ലല്ലേ? కానీ వాడిని నువ్వు తాకలేకపోయావు కదా. തൊടാൻ పറ്റിയില്ല. అవును, తాకలేకపోయాం. എന്താ തൊടാൻ പറ്റാഞ്ഞത്? దానికి కారణం ఏమిటి? ഞാൻ അവിടെ ചെല്ലുമ്പോൾ నేను అక్కడికి ഞാൻ వెళ్ళేసరికి കണ്ടതൊരു തുണിയുടെ ഫെൻസിംഗ്. నేను ఇక్కడ ఏమంటే మామూలుగా గుడ్డతో ఉన్న ఒక కవరింగ్ మనకి కనిపిస్తూ ఉండదు. ഞാൻ കണ്ടതൊരു കോൺക്രീറ്റ് മതില. నేను ఒక కాంక్రీట్ గోడని చూశాను. ഞാൻ കണ്ടതൊരു ഇഷ്ടിക കെട്ടിയ മതില. లేకపోతే ఇటుకతో తయారు చేసిన ఒక గోడ చూశాను. പക്ഷേ కానీ അതിനടുത്ത് പോലും എനിക്ക് എത്താൻ പറ്റാതെ, వాటి దరిదాపులోనికి కూడా నేను వెళ్ళలేని విధముగా അതിന്റെ ഇടയ്ക്ക് ഒരു സാധനം వాటి കിടപ്പുണ്ടായിരുന്നു. మధ్యలో నేను ఇంకొకటి చూడగలిగాను. അതിന്റെ പേര് వాటికి ఉన్న పేరు ദൈവത്തിന്റെ വേലി. దేవుని కంచ. ദൈവത്തിന്റെ വേലി. దేవుని కంచ. ഇന്ന് രാത്രി മനസ്സിലാക്കുക, ఈ రాత్రి వేళల్లో నువ్వు అర్థం చేసుకోవాలి. ഇതുകൊണ്ടാ നിന്നെ തൊടാൻ പറ്റാത്തത്. ఇందుకే సాతాను నీ దగ్గరికి రాలేకపోతున్నాడు. തമ്പുരാനോട് അവൻ ചോദിച്ചു, ఆ దేవునితో సాతాను అడిగాడు, നിനക്ക് ധൈര്യം ഉണ്ടെങ്കിൽ ഒരു വേള ഈ വേലി ഒന്ന് പൊളിച്ചു കാണിക്കുക. మీకు దమ్ముండే ఒక్కసారి ఆ కంచెను నువ్వు నాకు తీసి చూసి చూపించు. ഞാൻ അന്നേരം കാണിച്ചു ఆ തരാം సమయంలో నేను నీకు చూపిస్తాను ഇവന്റെ വിശ്വാസം എന്താന്ന്, వీరి యొక్క భక్తి ఏమై ఉన్నదో, ഇവൻ ആരാന്ന്. ఈయన ఎవడో అని. ഇന്ന് രാത്രി ഞാൻ അവിടെ നിൽക്കുന്നില്ല. ఈ రాత్రి వేళ నేను ఇక్కడతో ఆగడం లేదు. ഒരു വെളിപ്പാട് വേഗത്തിൽ പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കാൻ പോവാ. ఒక ప్రత్యక్ష త్వరగా చెప్పి నేను ప్రార్థిస్తాను. തമ്പുരാൻ പറഞ്ഞൊരു കാര്യം ചെയ്തോ, దేవుడు చెప్పాడు, ఒక పని చెయ్యి. തൊടാവുന്ന മൊത്തം തൊട്ടോളാൻ പറഞ്ഞു. వాణి నువ్వు ఎంతగా నువ్వు వాని పట్ల చేయగలుగుతావో నీ సాధ్యమైనంత వరకు చెయ్యి. നമുക്കറിയാവുന്ന ഭാഗമാണ്. ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. നിനക്ക് തൊടാകുന്ന മൊത്തം തൊട്ടോളാൻ പറഞ്ഞു. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు చేయమని సాతానికి సెలవిచ్చాడు. നിങ്ങൾ വായിച്ചിട്ടില്ലേ? మీరు చదవలేదా? സമ്പത്തിനെ തൊട്ടു, ఆయన యొక్క సంపదను తీసివేశాడు. മക്കളെ തൊട്ടു, పిల్లలు చనిపోయేలాగా చేశారు. ഓരോ പ്രാവശ്യം ഇയ്യോബിന്റെ വീടിനകത്തേക്ക് ഓരോ ബാഡ് ന്യൂസസ് കയറി വരികയാണ്. ఒకటి వెంబటి ఒకటి వెనక ఒకటి, ఒక బ్యాడ్ న్యూస్, ఒక చెడ్డ వర్తమానం యోబు దగ్గరికి వస్తూ ఉన్నది. യേശുവിന്റെ അധികാരമുള്ള നാമത്തിൽ యేసయ్య అధికారం గల నామములో ഓരോ പ്രാവശ്യം ప్రతిసారి కూడా നിന്റെ കൂടാരത്തിനകത്തേക്ക് నీ యొక్క ఇంటిలోనికి కూడా പല ബാഡ് ന്യൂസസ് കയറി വരികയാണ്. ఇలాంటి ఎన్నో కొన్ని మాటలు, చెడ్డ మాటలు వస్తూ ఉండొచ్చు. ഇങ്ങനെയുള്ള ആരെങ്കിലും ഇവിടെ ഇരിപ്പുണ്ടോ? అలాంటి అనుభవం కలిగిన ఎవరైనా ఎక్కడ ఉన్నారా? നിന്നോട് ദൈവം സംസാരിക്കുക. అలాగైతే నీతోనే దేవుడు എന്റെ మాట్లాడుతున్నారు. ദൈവം അറിയാതെ నా దేవునికి తెలియకుండా നിന്നെ തൊടാൻ പറ്റുകയില്ല. సాతాను నిన్ను తాకలేడు. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറഞ്ഞാട്ട്, నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ശബ്ദം ഉയർത്തിയവർ ആമേൻ പറഞ്ഞാട്ട്, గట్టిగా ఆమేన్ చెప్దామా? യേശുവിന്റെ നാമത്തില് యేసయ్య నామములో നിന്നെ തൊടാൻ നിൽക്കുന്ന ശത്രുവിന്റെ മേൽ నిన్ను తాకాలని ప్రయత్నిస్తూ ఉన్న శత్రుకు పైగా ഈ രാത്രി ഒരു ബ്രേക്ക് ത്രൂ ఈ സംഭവിക്കട്ടെ. రాత్రి వేళ ఒక బ్రేక్ త్రూ కలుగును గాక. നിന്റെ മേലൊരു വിടുതൽ സംഭവിക്കട്ടെ. నీ జీవితంలో ఒక విడుదల కలుగును గాక. హల్లెలూయా. പരിശുദ്ധാത്മാവ് നിന്നെ ഉറപ്പിക്കുകയാണ്. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ദൈവത്തിന്റെ പെർമിഷൻ ഇല്ലാതെ നിന്നെ തൊടാൻ അവൻ അനുവദിക്കത്തില്ല. దేవుని అనుమతి లేకుండా సాతాను నిన్ను తాకలేడు. ഞാൻ പെട്ടെന്ന് ദൈവിക വെളിപ്പാടിലേക്ക് വരാൻ నేను പോകും. వెంటనే దేవుని వాక్యం ఎదుటికి వస్తూ ఉన్నాను. നിങ്ങൾക്കൊരു കാര്യം അറിയാവോ? మీకు ఒక విషయం తెలుసా అండి? 1-ാം അധ്യായത്തിൽ ഇത് സംഭവിച്ചിട്ട് మొదటి అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత 37 അധ്യായം വരെ 37వ అధ్యాయం వరకు కూడా വലിയ സംഭവങ്ങളുടെ പെരുമഴയാണ്. అక్కడ ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. പിന്നെ സംഭവിക്കുന്ന നിങ്ങൾക്കറിയാം. ఆ తర్వాత ఏమేం జరిగినాయో మీకు తెలుసు. ഞാൻ എപ്പോഴും പറയാനുള്ള ഒരു കാര്യം പറയട്ടെ. నేను ఎప్పుడు చెప్తున్న ఒక మాట చెప్తాను. പഴയ നിയമത്തിൽ നിന്ന് പുതിയ നിയമത്തിന്റെ
ദൈവത്തിന്റെ വെളിപ്പാട് ആത്മാവിൽ കണ്ട ഭക്തന്റെ പേരാണ് ഇയ്യോബ്. ఆ పాత నిబంధన కాలంలోనే కొత్త నిబంధన యొక్క ప్రత్యక్షత కలిగిన మనిషి పేరే యోబు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അന്ന് ആ മനുഷ്യൻ പറഞ്ഞ വെളിപ്പാട് അത് നിത്യതയുമായി കണക്ട് ആകുന്ന ఆ വെളിപ്പാടാണ്. రోజు ఆయన పలికిన కొన్ని మాటలు అది పరలోక సంబంధమైన మాటలే. പകൽ ഞാൻ പറഞ്ഞതുപോലെ పగలు నేను చెప్పినట్టుగా ഇയ്യോബിന്റെ ഫ്രണ്ട്സ് ഇയ്യോബിന്റെ അടുത്ത് വന്നിട്ടുണ്ട്. యోబు స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారు. അവരെ ആശ്വസിപ്പിക്കാൻ വന്നതാണ്. వారు అక్కడికి వచ్చి ఆయన కొంచెం నెమ్మది పరచాలని వచ్చారు. അവരെ കുറിച്ച് ഇയ്യോബ് പറഞ്ഞത്, వారి గురించి యోబు చెప్పిన మాట, ഇവരൊക്കെയും വ്യസനിപ്പിക്കുന്ന ആശ്വാസകന്മാർ. వీరందరూ కూడా నాకు బాధ కలిగించి నెమ్మది పరిచేవారు. സന്തോഷിപ്പിക്കാൻ വന്നതാ, కలిగించడానికి వచ్చారు. പക്ഷെ ഫ്രണ്ട്സ് ആണ്, స్నేహితులే. പക്ഷെ ഓരോ കാര്യം പറഞ്ഞു വരുന്തോറും కానీ వారు పలుకుతున్న ఒక్కొక్క మాటకి സന്തോഷത്തിന് പകരം ദുഃഖം അവർ കൊടുത്തോണ്ടിരിക്കുന്നു. సంతోషము కాదు కానీ దుఃఖమే వాళ్ళు యోబుకు కలుగజేస్తున్నారు. 37 അധ്യായം വരെ ഇങ്ങനെ തുടരുകയാണ്. 37వ అధ్యాయం వరకు ఇలాగునే జరుగుతున్నది. ഇയ്യോബിന്റെ ഇപ്പോഴത്തെ സ്ഥിതി എന്താണ്? యోబు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? ശരീരം മുഴുവൻ പൊട്ടി അളിഞ്ഞിരിക്കുകയാണ്. తన శరీరం అంతా కూడా గాయాలతో పుండ్లతో నిండుకోపోయింది. ശരീരം മുഴുവൻ പുഴുക്കൾ తన ബാധിച്ചിരിക്കുകയാണ്. శరీరం అంతా కూడా పురుగులు పాకుతూ ఉన్నాయి. ബെറ്റാഡിനില്ല, బెటాలిన్ లేదు, ഡെറ്റോൾ లేదు, ആന്റിബയോട്ടിക് ഇല്ല, యాంటీబయోటిక్ లేదు. ആകെയുള്ള മരുന്ന് ఆయనకి మొత్తంగా ఆయన దగ్గర ఉన్న ఔషధము. യോബിന്റെ അയൽവക്കത്തെ വീടുകളിൽ എവിടെങ്കിലും തീ കത്തിച്ചാൽ ആ വീട്ടുകാരോട് പറയും, ചാരം എടുത്ത് കളയരുത്, അതെനിക്ക് തരണം, എന്റെ മുറിവിനകത്ത് വാരിയിടാനാണ്. ఆయన ఇంటి పక్కన ఎవరైనా సరే కట్లపై వాడుతూ ఉన్నప్పుడు వారితో అని అంటాడు కదా, మీరు ఆ ఒక బూడిదని పడేయొద్దు, ఆ బూడిద నాకు ఇవ్వండి, దాన్ని ఒంటి మీద పూసుకుంటాను. അതൊക്കെ സഹിക്കാം. ఇవన్నీ కూడా మనం సహించవచ్చు. ഭാര്യ പറയുകയാണ്, ఆ భార్య వచ్చి చెప్తున్నది, നീ ദൈവത്തെ ഇത്രയും പിടിച്ചവനാ, నువ్వు దేవుని యందు ఎంతో భక్తి కలిగి ఉన్నావు కదా, നിന്റെ അവസ്ഥ ഇതാ, నీ స్థితి ఇదే, ഇനിയും നിന്റെ ഭക്തി മുറുകെ പിടിച്ച് നീ എന്തിനാ ഇരിക്കുന്നത്? ఇంకను నీ యొక్క భక్తిని పట్టుకొని ఎందుకు బ్రతుకుతున్నావు? ത്യജിച്ച് കളഞ്ഞിട്ട് പോയി ചത്തുകളോ, నీ దేవుని విసర్జించి పోయి చావు అని చెప్తున్నది. സ്തോത്രം. హల్లెలూయా. പുള്ളി പറഞ്ഞു, ఆయన చెప్పారు, പഴയ നിയമത്തിൽ നിന്നുകൊണ്ട് പുള്ളി പറഞ്ഞ വെളിപ്പാടാ, పాత నిబంధనలో నిలబడి ఆయన చెప్పిన మాట, എന്റെ ദൈവത്തിന് തരാൻ മാത്രമല്ല അറിയാവുന്നത്, ఆమేన్, నా దేవుడు ఇచ్చేవాడు మాత్రము కాదు, എന്റെ ദൈവത്തിന് എടുക്കാനും അറിയാം. తీసుకొని వెళ్ళడం కూడా ఆయనకి తెలుసు. ഈ രാത്രിയിൽ എനിക്ക് നിങ്ങളോട് പറയാനുള്ള പ്രധാനപ്പെട്ട ഒരു സന്ദേശം എന്താന്ന് ചോദിച്ചാൽ, ఈ రాత్రి వేళలో నేను మీతో చెప్పగోరిన ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, എന്തു വന്നാലും ദൈവത്തെ തള്ളി പറയാത്തൊരു തലമുറയാകാൻ ആമേൻ. ഇതിനകത്ത് എത്ര പേർക്ക് മനസ്സുണ്ട്? జీవితంలో ఏం జరిగినను దేవుని విడిచిపెట్టకుండా నిలబడే దమ్ము కలిగి ఒక తరముగా ఉండడానికి ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ആ കരമൊന്ന് ഉയർത്താമോ? అలాంటి వాళ్ళు చేతులు పైకెత్తుతారా? അവന്റെ ശബ്ദമൊന്ന് ഉയർത്താമോ? అలాంటి వారు గట్టిగా దేవుని స్తుతిస్తారా? ഞാൻ ആവർത്തിച്ച് പറയുകയാണ്, నేను మరలా చెప్తున్నాను, സാത്താൻ നിന്നെ തൊടാൻ സാധ്യതയുണ്ട്, సాతాను ఒకవేళ నీకు ఇబ్బంది కలిగించవచ్చు, സമ്പത്ത് പോകാൻ నీ സാധ്യതയുണ്ട്, సంపద వెళ్ళవచ్చు, പിള്ളാര് പോകാൻ నీ സാധ്യതയുണ്ട്, పిల్లలను పోగొట్టుకోవచ్చు, രോഗം വരാൻ സാധ്യതയുണ്ട്, నీకు రోగము కలగవచ్చు, ഭാര്യ തള്ളിപ്പറയാൻ నీ സാധ്യതയുണ്ട്. భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు. പക്ഷേ కానీ ഒരു ഉറപ്പ് നിനക്ക് പറയാം, ఒక గట్టి నమ్మకం నీలో ఉండాలి. നിന്റെ നടുവിലോ, వాటి మధ్యలో కూడా നിന്റെ റൈറ്റ്, నీ యొక్క కుడి పక్కన, നിന്റെ ലെഫ്റ്റ്, నీ ఎడమ పక్కన, നിന്റെ ഫ്രണ്ട്, నీ ముందు, നിന്റെ ബാക്ക് నీ వెనకాల നടക്കുന്നുണ്ട്. ఒకరు నీ చుట్టూ അവന്റെ తిరుగుతున్నారు. പേരാണ് ఆయన పేరే സർവശക്തനായ ദൈവം. సర్వశక్తివంతుడైన దేవుడు. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറ. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ഈ രാത്രി ഞാൻ എല്ലാവരോടും പറയുകയാണ്, ఈ రాత్రి వేళలో మీలో ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, തമ്പുരാനെ വിടരുത്. దేవుని విడిచిపెట్టవద్దు. ശബ്ദം ഉയർത്തി ആമേൻ പറ. గట్టిగా ఆమేన్ చెప్దామా? ഇവിടെ ഇരിക്കുന്ന പ്രിയരെ, ఇక్కడ కూర్చున్న ప్రియమైన వారులారా, യേശുവിനെ വിടരുത്. యేసయ్యను విడిచిపెట్టొద్దు. അവന്റെ സാന്നിധ്യത്തെ വിടരുത്. ఆయన సన్నిధికి దూరం అవ్వద్దు. ദേശമേ, ప్రాంతమా, ദേശമേ, ప్రాంతమా, യേശുവിനെ വിടരുത്. యేసయ్యను విడిచిపెట్టొద్దు. പറയാനോ ദൈവം എന്നെ ഇവിടെ ఈ വിട്ടത്. మాట సెలవీయడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. ഞാൻ പ്രവചിക്കുകയാണ്, నేను ప్రవచిస్తున్నాను. അസാധാരണ കരുത്തുള്ള అసాధారణంగా బలము పొందిన ചില ജോബുമാർ కొంత యోబు వంటి వారు എഴുന്നേൽക്കാൻ ఈ പോകുകയാണ്. ప్రాంతంలో నుంచి దేవుడు లేపబోతున్నారు. പ്രതിസന്ധിയുടെ നടുവിൽ ఎన్ని ఇబ్బందులు కలిగినను തമ്പുരാനെ വിട്ടുകളയാത്ത దేవుని విడిచిపెట్టని ഒരു അഭിഷേകമുള്ള തലമുറ, అభిషేకమున్న ఒక తరము, ഒരു ഉറപ്പുള്ള തലമുറ, అతి బలము కలిగిన తరము. എന്റെ ദേഹം ഇങ്ങനെ ക്ഷയിച്ച് నా దేహము ఇలాగను కుళ్ళిపోయినను, മണ്ണ് മറഞ്ഞു പോയാലും కేవలం మట్టి పాలైనను సరే, സഹിതനായി నేను దేహము లేని ഞാൻ എന്റെ പ്രിയനെ കാണും. నేను నా దేవుని చూచెదను. എന്റെ കണ്ണുകൊണ്ടല്ലോ, వేరే వాని యొక్క కళ్ళతో కాదు గాని എന്റെ സ്വന്തം കണ്ണുകൊണ്ട് തന്നെ. నా సొంత కళ్ళతో నేను എന്റെ చూస్తాను. പൊന്നു ബ്രദറെ, പൊന്നു ബ്രദറെ, ఆమేన్.
പാസ്റ്റർ ദൈവം സംസാരിക്കുകയാണ്. పాస్టర్ గారు దేవుడు మీతో ഈ మాట్లాడుతున్నారు. ദേശം ഇങ്ങനെയുള്ള ദേശമാണ്. ఈ ప్రాంతము ఇలాంటి ప్రాంతమే. കർത്താവ് എന്നോട് സംസാരിക്കുന്നു. దేవుడు నాతో చెప్తున్నారు. എന്തിനാ ഈ ദൂതെടുത്തെന്ന് ഞാൻ പറയാൻ പോവാ. ఈ మాట మీ దగ్గర ఎందుకు చెప్పానో నేను చెప్పబోతున్నాను. ഞാൻ ഈ പ്രസംഗിക്കുന്നതാണ് ഈ ദേശം. నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రసంగం ఎలాగుందో అదే ఈ ప్రాంతము. വിശ്വാസത്തിൽ വരും, విశ్వాసంలోనికి వస్తారు, ദൈവത്തെ തള്ളി പറയും. దేవుని విడిచిపెడతారు. വിശ്വാസത്തിൽ വരും, విశ్వాసంలోనికి వస్తారు, അടുത്ത പ്രശ്നം വരും, ఒక సమస్య వస్తది, ദൈവത്തെ തള്ളി പറയും. దేవుని విడిచి ഈ వెళ్ళిపోతారు. രാത്രി ഞാൻ ഒരു കാര്യം പറയാം. ఈ రాత్రి వేళ ఒక మాట చెప్తాను. ഇന്ന് തീരുമാനം എടുക്കണം. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. യേശുവിനെ വിട്ടിട്ട് പോകത്തില്ലെന്ന്. యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళను అని ഞാൻ ചിലരെ കാണുകയാണ്. నేను కొందరిని చూస్తున్నాను. വിശ്വാസത്തിൽ ഉറയ്ക്കാൻ കഴിയാത്ത ചിലര്, విశ్వాస జీవితంలో నిలకడగా ఉండలేకపోతున్న కొందరు, പിന്മാറിപ്പോയ ചിലര്, వెనకడుగు వేస్తున్న కొందరు, തമ്പുരാനെ വിട്ടുകളഞ്ഞ ചിലര്. దేవుని విడిచిపెట్టిన కొందరు. പക്ഷെ ദൈവം സംസാരിക്കുന്നു. కానీ దేవుడు ഇന്ന് మాట్లాడుతున్నారు. രാത്രി ആരാ പറയുന്നത്? ఈ రాత్రి వేళ ఎవరు చెప్పగలుగుతారు യേശുവിനെ വിട്ടിട്ട് പോകത്തില്ല. నేను యేసయ్యను విడిచి వెళ్ళను అని? എന്തെല്ലാം വന്നാലും ఏదేమైనా సరే യേശുവിനെ വിട്ടിട്ട് പോകത്തില്ല. యేసయ్యను విడిచి నేను వెళ్ళను. ശബ്ദം ഉയർത്തി പറയാമോ? గట్టిగా చెప్తామా? ഈ ദേശത്തിന്റെ കെട്ടഴിയട്ടെ. ఈ ప్రాంతపు కట్లు విప్పబడును ഇതിന്റെ గాక. കെട്ടഴിയട്ടെ. ఈ ప్రాంతపు కట్లు విప్పబడును గాక. കെട്ടഴിയട്ടെ. ఈ రాత్రి విప్పబడును గాక. യേശുവിന്റെ നാമത്തില്. యేసయ్య నామములో. ഇത് ഗദര ദേശമല്ല. ఇది గదరేనీల ప్రాంతము కాదు. ഇത് പന്നിയുടെ ദേശമല്ല. ఇది పందులతో నింపబడిన దేశము కాదు. പിന്മാറ്റക്കാരുടെ ദേശമല്ല. ఇది వెనకడుగు వేసే వారి దేశము కాదు. ദൈവ മക്കളുടെ ദേശമാണ്. దేవుని బిడ్డలు నివాసము చేసే దేశం ఇది. ఈ ప్రాంతం ఇది. ദേശം മാറാൻ പോകുകയാണ്. ఈ ప్రాంతము మార్పు చెందబోతున్నది. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറ. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ശബ്ദം ഉയർത്തി. గట్టిగా దేవుని ശബ്ദം స్తుతించండి. ഉയർത്തി. గట్టిగా గట్టిగా అందరు కలసి అందరం కలిసి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. യേശുവിന്റെ നാമത്തിൽ. యేసయ్య నామములో. യേശുവേ, యేసయ్యా, നിന്നെ വിട്ടിട്ട് ഞാൻ പോകില്ലപ്പോ. నిన్ను విడిచి నేను వెళ్ళను తండ్రి. ഓ ശബലഗടക സംധരഗതുലിക ദരവസ്. ശക്തമായി ഈ മീറ്റിംഗിന് വരുന്നതിന് മുമ്പ് ദൈവത്തിന്റെ ആത്മാവ് എന്നോട് പറഞ്ഞു, ఈ మీటింగ్ రావడానికి నేను ముందు బలముగా దేవుడు నాతో ఈ మాట చెప్పారు. ഈ ദേശം ഇങ്ങനെയുള്ള ദേശമാണ്. ఈ ప్రాంతం ఇలాంటి ప్రాంతమని. ഇവിടെ ഒത്തിരി പിന്മാറ്റക്കാരുണ്ട്. ఇక్కడ దేవుని విడిచిపెట్టి వెనకడుగు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. കാലം നോക്കിയാൽ ఆ సమయం చూస్తే പ്രവാചകന്മാരാകേണ്ടവർ, ప్రవక్తలు నేటికి వాళ్ళు ప్రవక్తలు అయ్యేవారు, അപ്പോസ്തലന്മാരാകേണ്ടവർ అపోస్తలుగా మార్చబడేవారు. ഇവിടുത്തെ പോരാട്ടത്തെ ഇന്ന് രാത്രി അഴിക്കുകയാണ്. అటువంటి పోరాటముని రాత్రి వేళలో నేను విప్పుతూ ఉన్నాను. ഇത് ദൈവദാസന്മാരെ നിർത്താത്ത ദേശമാണ്. దైవ జనులను నిలకడగా ఉంచని యొక్క ప్రాంతం ఇది. ഇത് അഭിഷിക്തന്മാരെ നിർത്താത്ത ദേശമാണ്. అభిషక్తులను ప్రశాంతంగా ఉండని ఈ ప్రాంతము. ശുശ്രൂഷ ചെയ്യാൻ സമ്മതിക്കാത്ത ദേശമാണ്. పరిచర్య చేయడానికి అనుమతించని చోటు. ഇത് മനസ്സ് മടുപ്പിക്കുന്ന ദേശമാണ്. మనసును కృంగతీసే ప్రాంతం ఇది. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ രാത്രി ദൈവദാസന് വേണ്ടി പ്രാർത്ഥിച്ചാട്ട് ఈ రాత్రి వేళలో దైవ జనుని కోసం మీరు ప్రార్థించండి. ഇട്ടിട്ട് പോകാമെന്ന് ഓർത്തതോ, విడిచిపెట్టాలని ఎన్నోసార్లు తలంచారు, പക്ഷേ ദൈവം നിർത്തിയതാണ്. కానీ దేవుడు నిలబెట్టారు. 17, 18 17, 18 ഇട്ടിട്ട് പോകാൻ നോക്കിയതോ, విడిచిపెట్టాలని అనుకున్నారు, പക്ഷേ ദൈവം നിർത്തിയതാണ്. కానీ దేవుడు నిలబెట్టారు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ രാത്രി അഭിഷേകം ఈ വ്യാപരിക്കട്ടെ. రాత్రి వేళ అభిషేకముతో నింపబడును గాక. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറ. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. കർത്താവ് തൊടുകയാണ്. దేవుడు తాకుచున్నారు. ഗദരബ ശംചരബലഗടഗദന. അഭിഷേകത്തിൽ ആമേൻ പറഞ്ഞാട്ട് అభిషేకముతో ఆమేన్ చెప్పండి. സ്വർഗ്ഗം തൊടുകയാണ്. పరలోకము దిగి സ്വർഗ്ഗം తొడుగుతున్నారు. തൊടുകയാണ്. ఆయన తాకుతూ ఉన్నారు. സ്വർഗ്ഗം നിന്നെ തൊടുകയാണ്. దేవుడు నిన్ను తాకుతున్నారు. വീട്ടിൽ അത്ഭുതം നടക്കാൻ പോവുക. నీ ఇంటిలో అద్భుతము జరగబోతున్నది. നിന്റെ കെട്ടുകൾ അഴിയുകയാണ്. నీలో ఉన్న కట్లు దేవుడు ఇప్పబోతున్నారు. നിന്റെ ബന്ധനങ്ങൾ അഴിയുകയാണ്. నీలో ఉన్న బంధకము దేవుడు ఇప్పుతూ ఉన్నాడు. എന്നും രോഗം, ప్రతిరోజు రోగములే, എന്നും പ്രശ്നം, ఎప్పుడు సమస్యలే, എന്നും കഷ്ടം, ఎప్పుడు కష్టములే, മക്കളുടെ മേൽ പ്രശ്നം, పిల్లల జీవితంలో కష్టాలు, കുടുംബത്തിൽ പ്രശ്നം, కుటుంబములో ఇబ్బందులు, എന്നും കലകം, ప్రతిరోజు గొడవలు, എന്നും വഴക്ക്. ఎప్పుడు కూడా గోళలు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ രാത്രി ఈ സ്വതന്ത്രമാകട്ടെ. రాత్రి వేళ స్వాతంత్రము పొందునుగాక. വിശ്വസിച്ചാമേൻ പറ. నమ్మి ఆమేన్ చెప్పండి. ഇന്ന് രാത്രി ദൈവം പറയുകയാണ്, ఈ రాత్రి వేళ దేవుడిలాగా మాట్లాడుతున్నారు. നിന്റെ സമയം വരുന്നുണ്ട്. నీ సమయము వచ్చి ఉన్నది. സാത്താനേ, సాతానా, നിനക്ക് തൊടാനൊരു സമയമുണ്ടെങ്കിൽ, నీకు తాకడానికి దేవుడు అనుమతిస్తే എനിക്ക് എഴുന്നേക്കാൻ ഒരു സമയമുണ്ട്. దేవుడు తన బిడ్డల పక్షం నిలబడే సమయం రాబోతున్నది. Amen. Because దాని కారణం Job is mine. యోబు నావాడు. ഇവനെ ഞാൻ കണ്ടിട്ടുണ്ട്. యోబు నేను చూసి ఉన్నాను. ഇവനെ ശക്തീകരിക്കേണ്ടത് ఈ యోబును బలపరచవలసినది എന്റെ ജോലിയാണ്. అది నా పని అయి ఉన్నది. പ്രാർത്ഥിച്ചോ നീ? ప్రార్థించినవా నువ్వు? ദൈവം നിങ്ങളെ തൊടുകയാണ്. దేవుడు నిన్ను తాకుతున్నారు. ദൈവം നിങ്ങളെ దేవుడు ശക്തീകരിക്കുകയാണ്. నిన్ను బలపరుస్తున్నాడు. കർത്താവിന് വേണ്ടി നിൽക്കണം. దేవుని కోసం నిలబడాలి.
ఉండాలి. നിന്റെ കുടുംബത്തില്, నీ కుటుంబములో, നിന്റെ ശരീരത്തിനകത്ത് కొందరి శరీరములో വ്യാപരിക്കുന്ന വ്യാധികൾ వాళ్ళు ఇబ్బంది పడుతున్న కొన్ని ఇబ్బందులు യോബിന്റെ വീട്ടിലുള്ളതുപോലെ యోబు ఇంటిలో ఉన్నట్టే രക്തത്തില്, రక్తములో, സ്കിൻ మీద വ്യാപരിക്കുന്ന ബന്ധനം ఉన్న అలర్జీలు ഈ രാത്രി അഴിഞ്ഞു ఈ മാറുകയാണ്. రాత్రి వేళలో దేవుడు దాన్ని స్వస్థపరుస్తున్నారు. വിശ്വസിച്ച് ആമേൻ പറ. నమ్మి ఆమేన్ చెప్పండి. വിടരുത്. యేసుని విడిచిపెట్టొద్దు. യേശുവിനെ വിടരുത്. యేసుని విడిచిపెట్టొద్దు. നിങ്ങളുടെ കുടുംബങ്ങൾ യേശുവിനെ വിടരുത്. మీ కుటుంబాల్లో ఎవరు కూడా యేసుని విడిచిపెట్టొద్దు. നിങ്ങളുടെ തലമുറ യേശുവിനെ വിടരുത്. మీ పిల్లలు దేవునికి దూరం అవ్వొద్దు. ഒറ്റ ദൂതേ പറയാനുള്ളൂ. ఒకే ఒక మాట నేను మీకు చెప్పబోతున్నాను. యేసుని విడిచిపెట్టొద్దు. ചെറുപ്പക്കാരെ, యవనస్తులారా, ശക്തരാകണം. మీరు బలము పొందాలి. അഭിഷേകത്തിൽ നിൽക്കണം. అభిషేకములో నిలబడాలి. ദേശത്തുനിന്ന് എഴുന്നേൽക്കണം. ఈ ప్రాంతంలో మీరు నిలబడాలి. യേശുവിനെ വിടരുത്. యేసుని విడిచిపోవద్దు. ജോബിനെ പോലെ, యోబు వలె, ജോബിനെ പോലെ యోబు వలె യേശുവിനെ വിടരുത്. యేసుని విడిచిపెట్టొద్దు. ദൈവത്തെ വിടരുത്. దేవుని విడిచిపెట్టొద్దు. ഈ രാത്രി ദൈവം ఈ സംസാരിക്കുകയാണ്. రాత్రి వేళ దేవుడు మీతో ശബ്ദമുയർത്തി మాట్లాడుతున్నాడు. സ്തോത്രം പറ. నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. നിങ്ങളുടെ കുടുംബങ്ങളിൽ ദൈവ സാന്നിധ്യം വ്യാപരിക്കുകയാണ്. మీ కుటుంబములో దేవుని యొక్క సన్నిధి నివాసము చేయాలి. ഇപ്പോൾ ఇప్పుడే നിങ്ങൾ ഇവിടെ ഇരിക്കുമ്പോൾ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు നിങ്ങളുടെ വീട്ടിൽ മഹത്വം വ്യാപരിക്കുക. మీ ఇంటిలో దేవుని యొక్క మహిమ నింపబడుతున్నది. സാത്താൻ തൊട്ട ചിലത്, సాతాను తాకిన కొందడు, സാത്താൻ തൊട്ടത് ചിലത് సాతాను పట్టుకున్న కొందడు ഈ രാത്രി ഡെലിവറൻസ് ఈ നടക്കുകയാണ്. రాత్రి వేళ వాళ్ళ జీవితంలో విడుదలలు జరుగుతున్నాయి. അടിച്ച് ശബ്ദമുയർത്തി ഒന്ന് സ്തുതിച്ച് చప్పట్లతో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ഹോ റബ ശംദലാദന ശേഖരലബ സംധരാദന. ശബ്ദമുയർത്തി സ്തുതിച്ചാട്ട്. నోరు తెరిచి దేవుని స్తుతించండి. ശബ്ദമുയർത്തി സ്തുതിച്ചാട്ട്. నోరు తెరిచి దేవుని స్తుతించండి. 38 അധ്യായം വന്നു. 38వ అధ్యాయం వచ్చింది. 37 അധ്യായം വരെ 37వ అధ్యాయం వరకు కూడా అక్కడ వాదనలు జరుగుతున్నాయి. മറുപടിയില്ലാത്ത സാഹചര്യം, జవాబు లేని స్థితిలో ഭയങ്കര ഫൈറ്റിംഗ്സ്. అక్కడ గొప్ప పోరాటములు. പക്ഷെ 38 അധ്യായത്തിൽ కానీ 38వ అధ్యాయంలో ഇത്രയും പ്രശ്നത്തിൽ കിടക്കുന്ന ఇన్ని సమస్యలో ఉన్న ജോബിന്റെ ലൈഫിലേക്ക് యోబు జీవితంలోనికి സ്വർഗ്ഗത്തിലെ ദൈവം ഇറങ്ങി വന്നു. పరలోకమందున్న దేవుడు దిగి వచ్చారు. എന്തെന്നറിയാമോ? తర్వాత ఏం చేశారో എനിക്ക് తెలుసా? ആ വാക്യം ഇഷ്ടപ്പെട്ടു. ఆ వాక్యం నాకు బాగా నచ్చిందండి. യഹോവ ചുഴലിക്കാ యెహోవా సుడిగాలిలో నుండి ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. Come on. ఆమేన్. നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? మీరు ఈ మాటలు వింటున్నారా? എന്റെ പൊന്നു കർത്താവേ, నా ప్రియమైన తండ్రి, మొత్తం సమస్యలే చక్కగా నిలబడి మాట్లాడడానికి మాట్లాడు. പക്ഷേ కానీ ദൈവം നേരെയൊന്നില്ല. ఆ దేవుడు യഹോവ ചുഴലിക്കാറ്റിനകത്ത് നിന്ന് യോബിനോട് സംസാരിച്ചു. సుడిగాలిలో నుంచి నిలబడి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. എനിക്ക് എങ്ങനെ ഇത് പറയണമെന്ന് അറിയത്തില്ല. ఈ మాటలు మీకు అర్థమైతే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? ఈ మాటలు మీరు విన్నారా? ഹലോ హలో. ഓൾറെഡി ടോട്ടലി പ്രോബ്ലം ഉള്ള అక్కడ మొత్తం సమస్యలే బిడ్డ. പക്ഷേ కానీ ഇതിന്റെ നടുവിൽ ദൈവം സംസാരിക്കുമെന്ന് വിചാരിച്ചു. వాటి మధ్యలో నుంచి సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతారేమో అనుకున్నారు. 37 അധ്യായം വരെ വലുതായിട്ടൊന്നും ഉണ്ടായില്ല. 37వ అధ్యాయం దాకా ఏం జరగలేదు. അധ്യായം 38. 38వ అధ్యాయం. ഓ ഹലോ, హల్లెలూయా. ഞാൻ പ്രസംഗിക്കാൻ തുടങ്ങട്ടോ? నేను ప్రసంగం మొదలు పెట్టొచ్చా? സ്വത്രം. హల్లెలూయా. ഇതൊരു കുടുംബത്തിന്റെ പ്രശ്നമാണ്. ఒక కుటుంబమునికి కలిగిన ഒരു సమస్య ఇది. വ്യക്തിയുടെ പ്രശ്നമാണ്. ఒక వ్యక్తికి కలిగిన సమస్య. 38 അധ്യായത്തിൽ 38వ అధ్యాయంలో സിസ്റ്റർ ചുഴലിക്കാറ്റിൽ సుడిగాలిలో గుండా యెహోవా మాట్లాడుతున్నారు. കറങ്ങി അടിച്ച అలా అలా ఇలా చుట్టూ తిరుగుతూ ദൈവം എഴുന്നേറ്റ് വന്നു. దేవుడు అక్కడ నిలబడ్డాడు. സംസാരിക്കാൻ തുടങ്ങി. మాట్లాడడం ప్రారంభించారు. സംസാരിച്ചെന്തോന്നറിയാമോ? ఆయన ఏం మాట్లాడారో తెలుసా? അറിവില്ലാത്ത വാക്കുകളാൽ ആലോചനയെ ഇരുളാക്കുന്നോരിവനാർ. వ్యర్థమైన మాటల చేత దేవుని యొక్క ఆలోచనను దూరం చేస్తున్న వీడెవడు? 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుని ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? హల్లెలూయా. హల్లెలూయా. അറിവില്ലാത്ത വാക്കുകളാൽ జ్ఞానము లేని మాటలు చెప్పి ആലോചനയെ ഇരുളാക്കുന്ന ഒരുവനാ. ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? കമോൺ. హల్లెలూయా. എല്ലാരും ഉണ്ടോ ഇവിടെ? అందరి మాటలు విన్నారా అండి? ഇത്രയും പ്രശ്നത്തിൽ നിൽക്കുന്നവനോട് ദൈവം ചോദിക്കുക, ఇన్ని సమస్యలో గుండా వెళ్తున్న యోబుతో దేవుడు అడుగుతున్నారు, എടാ പൊട്ടവാക്കുകൊണ്ട് అరే జ్ఞానము లేని మాటల ద్వారా. ఆమేన్. സ്തോത്രം. എന്തോ വെളിപ്പാടാ ഇത്.
ఎంత గొప్ప ప్రత్యక్షత చూడండి ఇది. നീ പറയുന്ന നിന്റെ ഈ പൊട്ടവാക്കുകൊണ്ട് నువ్వు చెప్తున్న జ్ఞానము లేని మాటల వలన ദൈവത്തിന്റെ ആലോചനയെ ഇരുട്ടാക്കി കളയുന്ന നീ ആരുടോവേ? దేవుని యొక్క మాటలను చెరుపుతున్న నువ్వెవడు రా అని అడుగుతున్నాడు. അതെന്തോ കർത്താവ് ഇപ്പൊ അങ്ങനെ പറഞ്ഞേ? అదేంది ప్రభు ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నారు? നിനക്കൊരു ധാരണയുണ്ട്. అప్పుడు దాకా ఒక విధంగా ఆలోచించి ఉన్నాడు. എന്റെ പൊന്നു പാസ്റ്ററെ, ఓ నా పాస్టర్ గారు, ഞാൻ അല്ലായിരുന്നെങ്കിൽ నేను తప్ప వేరే ఎవరైనా సరే ఉండే മനസ്സിലായില്ല. కొన్ని సంవత్సరాల నుంచి మనం చెప్తాం కదా, ఏదో? నేను తప్ప వేరే ఎవరైనా ఇందులో గుంటే వెళ్ళేవారు కాదు, దీన్ని తట్టుకునేవారు కాదు అని. ഹലോ, హలో, പിടികിട്ടുന്നോ? అర్థమవుతుందా మీకు? ഏതോ ఏది? ഞാൻ അല്ലായിരുന്നെങ്കിൽ నేను కాకపోయి ఉండే ആരിവിടെ പിടിച്ചിരിക്കും? ఎవడి సమస్యలో గుండా నిలబడి ఈ సమస్యలో నిలబడేవారు അല്ലേ? కదా, కొన్నిసార్లు మనం కూడా చెప్తాం కదా, നിങ്ങൾ അനുഗ്രഹിക്കപ്പെടും, మీరు దీవించబడతారు, സത്യമെന്ന് പറഞ്ഞു. ఎందుకంటే నిజమని మీరు ఒప్పుకున్నారు, പറഞ്ഞിട്ടില്ലേ? చెప్పారు కదా ఎన్నోసార్లు. അയൽവക്കത്ത് പോയിരുന്ന് പറഞ്ഞിട്ടില്ലേ? పక్కన ఇంటికి వెళ్ళి చెప్పారు కదా, അയ്യോ എന്റെ പൊന്നു സഹോദരി, అయ్యో నా సహోదరి, ഞാനല്ലാതെ വേറെ ആരെങ്കിലും പിടിച്ചിരിക്കുമായിരുന്നു. నేను తప్ప ఇంకెవరైనా అయితే ఈ యొక్క ఇంటిలో ఉండేదేనా? കമോൺ. హల్లెలూయా. എന്തോ നീ പറഞ്ഞെന്നറിയാവോ? నువ్వు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ഇത്രയും കഷ്ടം ഞാനങ്ങ് സഹിച്ചെന്ന. ఇన్ని కష్టములు నేను పడ్డాను అని నువ్వు చెప్తున్నావు. തിരിച്ച് തമ്പുരാന്റെ ചോദ്യം ചോദിച്ചു. రివర్స్గా దేవుడు నిన్న ఒక మాట అడుగుతాడు. മിടുക്ക, ఆ సామర్థ్యము గలవాడా, കഷ്ടത സഹിച്ചവനെ, కష్టము సహించినవాడా, ചാമ്പല് ഭാര്യ ദേഹത്തോട് ഇട്ടിരുന്നവനെ, ఒక బూడిద పూసుకొని నేల మీద కూర్చున్నవాడా, ഭാര്യ തള്ളിക്കളഞ്ഞിട്ടും എന്നെ തള്ളിക്കളയാതെ നിന്നവനെ, భార్య విడిచిపెట్టమని చెప్పినా సరే విడిచిపెట్టకుండా నా కోసం నిలబడినవాడా, ഞാൻ ഏതാണ്ട് സാഹസം കാണിച്ചെന്ന് പറഞ്ഞവനെ, ఏదో గొప్ప సాహసం నేను చేశాను అని చెప్పినవాడా. ഞാൻ ഇതൂടെ പറഞ്ഞു നിർത്താം കേട്ടോ. ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. എന്നെ ശ്രദ്ധിച്ച് കേട്ടോണം. జాగ్రత్తగా ఈ మాటను వినండి. എനിക്ക് നിന്നോടൊരു ചോദ്യം ചോദിക്കാനുണ്ട്. నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నా. ഞാൻ ഭൂമിക്ക് അടിസ്ഥാനമിട്ടപ്പോൾ നീ എവിടായിരുന്നു? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. ചെറുപ്പക്കാരെ, యవనస్తులారా, മിടുക്കന്മാരെ, సామర్థ్యం గలవారా, హలో, പുറകിലിരിക്കുന്ന യവനക്കാരാ, వెనకాల కూర్చున్న యవనస్తుడా, കമ്പ്യൂട്ടർ, ലാപ്ടോപ്പ്, യൂട്യൂബ്, ഫേസ്ബുക്ക്, വാട്സാപ്പ്, కంప్యూటర్, ల్యాప్టాప్, యూట్యూబ్, ఫేస్బుక్, హల్లెలూయా. ഒന്ന് സെർച്ച് ചെയ്തിട്ട് ധൈര്യമുണ്ടപ്പറോ, ഈ ഭൂമിക്ക് അടിസ്ഥാനം ഇട്ടത് ആരാ? వీటన్నిటిలో సెర్చ్ చేసి నాకు చెప్పు, ఈ భూమికి పునాది ఎవడు వేశాడు అని. മിണ്ടുന്നില്ല. ఎవరుడేం చెప్పట్లేదు ఏందండి? നമ്മളെല്ലാം ഭയങ്കര മിടുക്കരാ. మనమంతా కూడా ఎంతో సామర్థ్యము గలవారు కదా. ഈ കൊച്ചു തലയ്ക്കകത്ത് വരുന്ന പൊട്ടബുദ്ധി കൊണ്ട്, మన యొక్క చిన్న తలకాయలో వచ్చిన కొన్ని పిచ్చి మాటల వలన, పిచ్చి ఆలోచనలు, കൂട്ടിയച്ച് నువ్వు అక్కడ కూర్చొని ఆలోచన చేసి പാസ്റ്റർ പറ, മറുപടി പറ. పాస్ గారు చెప్పండి, జవాబు చెప్పండి. ഹലോ, హలో, തമ്പുരാൻ പറയും പോയി വരെ പണി നോക്കടാ. అలా ఒక ప్రశ్న అడిగితే దేవుడు నీతో ఏమంటాడు తెలుసా? నువ్వు పోయి నీ పని చూసుకో అంటాడు. വലിയ മിടുക്കനായിരുന്നു ഈ യോബ്. యోబు కూడా ఎంతో సామర్థ్యం గలవాడు. ഞാനെല്ലാം സഹിച്ചെന്ന് പറഞ്ഞവനാ. అన్ని నేను సహించాను అని చెప్పాడు. ഞാൻ അവനോടൊരു ചോദ്യം ചോദിച്ചു. అలాగే దేవుడు ఎందుకు ప్రశ్న అడిగాడు. ഞാൻ ഭൂമിക്ക് അടിസ്ഥാനമിട്ടപ്പോൾ నేను భూమికి పునాదులు వేసినప్పుడు നീ എവിടായിരുന്നു? నువ్వు ఎక్కడ ఉన్నావు? തീർന്നില്ല. అక్కడతో ఆపేయలేదు. ശ്രദ്ധിച്ചു കേൾക്കണേ, జాగ్రత్తగా వినండి. അടുത്തൊരു കാര്യം ദൈവം ചോദിക്കുകയാണ്. ఇంకో మాట దేవుడు అడుగుతున్నారు. ഞാൻ എപ്പോഴാ ഭൂമിക്ക് അടിസ്ഥാനം ഇട്ടെന്ന് നിനക്കറിയാവോ? నేను భూమికి ఎప్పుడు పునాది వేశారో నీకు తెలుసా? ആദാമിനെ വിളിച്ചല്ല, ఆదాముని పిలిచినప్పుడు కాదు, ഹവ്വയെ വിളിച്ചല്ല, అవ్వని పిలిచి కాదు, അതിനൊക്കെ വർഷങ്ങൾക്ക് മുമ്പ് వాటి కంటే కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ആദത്തെ ഹവ്വയെ വിടാക്കാൻ, ఆదాము అవ్వని భూమిలో ఉంచడానికి, അവർക്ക് വീടായിട്ട് వారికి ఒక ఇల్లు లాగా ഞാൻ ഈ ഭൂമി സെറ്റ് ചെയ്തപ്പോ, నేను ఈ భూమిని సెట్ చేసినప్పుడు, നാഴികയ്ക്ക് 40 വട്ടം മനസ്സ് മാറുന്ന മനുഷ്യ, ఒక గంటలో 40 సార్లు మనసు మార్చుకుంటున్న మనిషి, നിന്നെ അല്ല ഞാൻ വിളിച്ചു നിർത്തിയത്. నీ గురించి నిన్ను కాదు నేను పిలిచి పక్కన నిల్చబెట్టినది. ഒന്ന് ശ്രദ്ധിച്ചു കേൾക്കണേ. ఒకసారి జాగ్రత్తగా ഈ వినండి. ഭൂമിക്ക് ഞാൻ എപ്പോഴും അടിത്തറ പാകിയെന്നറിയാമോ? భూమికి నేను ఎప్పుడు పునాది వేసినో తెలుసా? പ്രഭാത നക്ഷത്രങ്ങൾ ഒരുമിച്ച് ഘോഷിക്കുകയും ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ദൈവപുത്രന്മാർ ഒരുമിച്ച് സന്തോഷിക്കുകയും ചെയ്തപ്പോൾ, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడును, ഞാൻ അന്നേരമേ ഭൂമിക്ക് അടിത്തറ പാകിയത്. నేను దాని మూల రాశిని వేసి ఉన్నాను. హల్లెలూయా. ഒന്നും മനസ്സിലായില്ല. ఏం అర్థం కాలేదండి? ഒന്നുകൂടെ പറയാം. మరొకసారి చెప్తాను. മീറ്റിങ്ങിന് വന്നിരുന്ന ഒരു സ്വോത്രം പറയണമെന്ന് പറയുമ്പോ പിറുപിറുക്കുന്നവരാ നമ്മള്. ఆ మీటింగ్ వచ్చి ఒక్కసారి స్తోత్రం చెప్పండి అన్నప్పుడు సనుకున్న వారం మనం.
പക്ഷേ కానీ ഭൂമിക്ക് അടിസ്ഥാനം ഇടാൻ നേരം భూమికి పునాది వేసే సమయములో തമ്പുരാൻ വിളിച്ചത് దేవుడు పిలిచినది യോബേ యోబు എന്നെ നിന്നെ അല്ല, యోబుని కానీ నన్ను నిన్ను కానీ కాదు. ഞാൻ വിളിച്ചത് దేవుడు ఎవరిని పిలిచారంటే മോർണിംഗ് സ്റ്റാർസ്. ఉదయ నక్షత్రములను ఆయన పిలిచాడు. അയ്യോ, హల్లెలూయా. നല്ലൊരു സ്വോത്രം ഇനിയും പറ. ఇప్పుడైనా ఒక మంచి స్తోత్రం చెప్పండి. പിറുപിറുക്കാത്ത సనగకుండా ഞാൻ വിളിച്ച నేను పిలిస్తే ആ സ്പോട്ടിൽ അവിടെ വന്ന് వెంటనే అక్కడికి వచ్చి I am ready నేను సిద్ధంగా എന്ന് ఉన్నాను പറഞ്ഞ അറ്റൻഷനായി നിൽക്കുന്ന అని చెప్పి అటెన్షన్ గా నిలబడగలిగిన മോർണിംഗ് സ്റ്റാർസ്, ఉదయ నక్షత్రములు. പ്രഭാത നക്ഷത്രം. ఉదయ నక్షత్రములు. రెండవది ദൈവത്തിന്റെ പുത്രന്മാർ. దేవుని యొక్క దేవదూతలు. അത് ദൂതന്മാരാണെന്നാ പറയുന്നത്. వాళ్ళు దేవదూతలు అని రాయబడి ఉన్నది. അവരെ കൂടെ വിളിച്ചു നിർത്തിയിട്ടാണ് ഞാൻ ഈ ഭൂമിക്ക് അടിസ്ഥാനമിട്ട്. వారిని కూడా పిలిచి నించోబెట్టి దేవుడు భూమికి మూల రాతిని వేశారు. കേട്ടോ? విన్నారండి? ഹല്ലേലൂയ. హల్లెలూయా. അല്ലാതെ നമ്മളെ പോലെയുള്ള ഉണക്ക മനുഷ്യരെ വിളിച്ചു നിർത്തിയിട്ടല്ല ഈ ഭൂമിക്ക് അടിത്തറ പാകിയത്. అలా కాకుండా మనలాంటి వారిని పిలిచి కాదు దేవుడు భూమికి పునాది వేసినది. അങ്ങനെ അടിത്തറ പാകിയ ഭൂമിയുടെ മേളിൽ കാലുറപ്പിച്ച് നിന്ന് ഇയ്യോബ് പറയുന്നത് ഞാൻ ഏതാണ്ടങ്ങ് സാധിച്ചെന്ന്. ఇలా దేవుడు స్థాపించిన భూమి మీద కాలు మోపుకొని యోబు చెప్తున్నాడు, ఓ నేను ఏమేమో చేసేసాను అని. నేను തമ്പുരാൻ പറഞ്ഞു നിർത്ത്. దేవుడు చెప్పాడు ఆపేయ్. ഞാൻ ഈ ഭൂമിക്ക് അടിത്തറ ഇട്ടവനാ. నేను ఈ భూమికి పునాది వేసిన వాడను. എനിക്ക് നിന്നോടൊരു കാര്യം പറയാനുണ്ട്. నేను నీతో ఒక మాట നിന്റെ ഈ చెప్పగోరుచున్నాను. പ്രശ്നമൊക്കെ ചീള് കേസാ. నీ యొక్క సమస్య దేవుని దృష్టికి అది అంటే ఒక బూడిద వంటిదే. ഒരു സ്വോത്രം പറ. ఒకసారి స్తోత్రం చెప్పండి. ഇതൊക്കെ എനിക്ക് ചീള് കേസാ. దేవుని దృష్టికి అవి ఒక చిన్న దుమ్ము వలె ఉండిపోయింది. നല്ലൊരു ആമേൻ പറഞ്ഞാട്ട്. మంచి ఆమేన్ చెప్పండి. നിന്റെ പ്രശ്നമൊന്നും ഒരു പ്രശ്നമല്ല. నువ్వు ఎదుర్కొనే సమస్యే നിന്റെ కాదు. വിഷയം ഒരു വിഷയമല്ല. నీకున్న ఇబ్బందులు అది పెద్ద ఇబ్బందే కాదు. ഇതിനെക്കാട്ടി വലുത് കൈകാര്യം ചെയ്ത ഒരു ദൈവത്തെയാണ് ഇയ്യോബേ നീ സേവിക്കുന്നത്. వీటికంటే కూడా గొప్ప వాటిని ఎదుర్కొనే దేవుడిని యోబు పరిచర్య చేసేది. ദൈവത്തിന്റെ മറുപടി, దేవుడిచ్చే జవాబు, ഇത് താഴെ ഭൂമിയിലത്തെ ഈ കാര്യം. ఇది భూమి మీద జరుగుతున్న సంగతులు. ഇനി വേറെ ചില കാര്യം നിന്നോട് ചോദിക്കാനുണ്ട്. ఇంకా కొన్ని మాటలు నేను అడగగోరుచున్నాను. അതുകൂടെ നിന്നോട് ഞാൻ ചോദിക്കുക. అవి కూడా దేవుడు ఆయన అడుగుతూ ఉన్నారు. 38 അധ്യായം 28 വാക്യം മുതൽ 38 മഴയ്ക്ക് അപ്പനുണ്ടോ? സ്തോത്രം 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 സ്തോത്രം. హల్లెలూయా. వర్షమునకు తండ్రి ఉన్నాడా? മഴയ്ക്ക് അപ്പനുണ്ടോ? వర్షమునకు తండ్రి ఉన్నాడా? അല്ല, മഞ്ഞു തുള്ളിയെ ജനിപ്പിച്ചതാരാ? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? ആരുടെ ഗർഭത്തിൽ നിന്ന് ഹിമം പുറപ്പെടുന്നേ? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ആകാശത്തിലെ നീകാരത്തെ ആര് പ്രസവിക്കുന്നു? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? വെള്ളം കല്ലുപോലെ ഉറച്ചു പോകുന്നു. జలములు రాతి వలె గట్టగట్టును. ആഴിയുടെ മുഖം കട്ടിയായി തീരുന്നു. అగాధ జలముల ముఖము గట్టిపరచబడను. അടുത്ത ഒരു ചോദ്യം. తర్వాత అడుగుతున్న మాట, മിടുക്ക మంచివాడ సామర్థ్యం കഷ്ടത గలవాడా, മുഴുവൻ സഹിച്ച ഇയ്യോബേ, ఇన్ని కష్టములు అనుభవించిన యోబు, നിന്നോടൊരു ചോദ്യം. నిన్నొక ప్రశ్న, കാർത്തികയുടെ ചങ്ങല നിനക്ക് കഴിക്കാമോ? కార్తీక నక్షత్రములను నువ్వు బంధింపగలవా? കമോൺ, ഇതോടെ പറഞ്ഞ് നിർത്താൻ പോവാ. ఒక మాట చెప్పి నేను ఆపేస్తాను. കാർത്തികയുടെ ചങ്ങല നിനക്ക് കഴിക്കാമോ? కార్తీక నక్షత్రములను నువ్వు బంధించగలవా? മകയിരത്തിന്റെ ബന്ധനം നിനക്ക് പൊട്ടിക്കാമോ? మృగశీర్షకు కట్లను విప్పగలవా? എന്തോ ഈ കാർത്തിക? ఈ కార్తీక అంటే ఎవరు? എന്തോ ഈ മകയിരം? మృగశీర్షం అంటే ఏమిటి? കാർത്തികയും മകയിരം എന്താന്ന് അറിയണേ? മത്തായി 2 പഠിക്കണം. కార్తీక అలాగనే మృగశీర్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడాలి. യേശുവിന്റെ ജനന സമയത്ത് యేసు ప్రభు వారు పుట్టిన సమయమున ആകാശത്തിൽ ഒരു നക്ഷത്രം വെളിപ്പെട്ടു. ఆకాశమున ఒక నక్షత్రము పుట్టింది. ആ നക്ഷത്രത്തിന്റെ പ്രത്യേകത, ఆ నక్షత్రమునకు ఉన్న ప్రత్యేకత, അത് രാജകീയ നക്ഷത്രമായിരുന്നു. అది రాజధారిని చూపించే ఒక నక్షత్రము. അതുകൊണ്ട് വചനം പറയുന്നത്, అందుకే వాక్యములో రాయబడి ఉన్నది, നക്ഷത്രം കണ്ടതുകൊണ്ട് నక్షత్రమును చూచినందుకు അവർ അത്യന്തം സന്തോഷിച്ചു. వాళ్ళు అత్యానంద భరితులైరి. താഴെ ഭൂമിയിലുള്ള കാര്യത്തെ കുറിച്ച് കറങ്ങിയടിക്കുന്ന ഇയ്യോബേ, కింద భూమి మీద ఉన్న సమస్యలో గుండా ఇబ్బంది పడుతున్న యోబు, നിനക്കറിയാത്ത വേറൊരു മേഖലയുണ്ട്. నీకు తెలియని ఇంకొక తలం ఉన్నది. വചനം ശ്രദ്ധിക്കണേ. వాక్యము గమనించండి, അതാണ് ആകാശമണ്ഡലം. అవే ఆకాశ మండలములు. హలో, హలో, ആകാശമണ്ഡലം
ఆకాశ మండలములు. എന്റെ ഭാഷയിൽ నా భాషలో എഫേസ്യ ലേഖനം വെച്ച് പറഞ്ഞാൽ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే അതാണ് ആത്മമണ്ഡലം. దానినే మనం ఆత్మతలము ఆత్మ మండలము అని పిలవగలుగుతాం. ഇത് വല്ലതും മനസ്സിലാവുന്നുണ്ടോ? ఇవన్నీ మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? പ്രിയരേ, ప్రియమైన వారలారా, നിന്റെ ശരീരത്തിലെ രോഗം നീ ഒരു രോഗമായി കാണുമ്പോൾ, నీ శరీరంలో ఉన్న రోగమును నువ్వు ఒక రోగముగా చూసినప్పుడు, നീ ഒരു ദൈവ പൈതലായതുകൊണ്ട് నువ్వు ఒక దేవుని బిడ్డ కాబట్టి സ്വർഗത്തിലെ ദൈവം കാണുന്നത് పరమందున్న దేవుడు ఎలాగ చూస్తాడంటే ഒരു രോഗമായിട്ടല്ല, అదొక రోగముగా కాదు, ആത്മമണ്ഡലത്തിൽ ഒരു ദൈവ പൈതലിന് നേരെ വരുന്ന ഒരു പോരാട്ടമായിട്ടാണ്. ఆత్మీయ జీవితంలో ఒక దేవుని బిడ్డ ఎదుర్కొన్న పోరాటము వలె దేవుడు దాన్ని చూస్తారు. അങ്ങനെ ആത്മമണ്ഡലത്തിലെ പോരാട്ടം വരുന്നെങ്കിൽ ఇలా ఆత్మీయ జీవితంలో పోరాటము కలుగుతున్నట్లయితే അത് നിനക്ക് വരുന്നത് అది నీకు జరిగినది ഈ മണ്ണിൽ നിന്ന് മുളച്ചു വരുന്നതല്ല, మట్టిలో నుంచి పుట్టినది కాదు, അത് ആത്മമണ്ഡലത്തിൽ നിന്ന് വരുന്നയാ. అది ఆత్మతలములో నుంచి వస్తూ ఉన్నది. അതുകൊണ്ട് എഫേസ്യ ലേഖനം പറഞ്ഞത് అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, നമുക്ക് പോരാട്ടമുള്ളത് మనము పోరాడునది ജഡരക്തങ്ങളോടല്ല, శరీరులతో కాదు, കാഴ്ചകളോട്, ప్రధానులతోను അധികാരങ്ങളോട്, అధికారులతోను, സ്വർലോകങ്ങളിലെ ദുഷ്ടാത്മസേനയോട്. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను. അതാ ചോദിച്ചത്. ఇది అడిగాడు. നീ ഇതുവരെ കാണാത്ത, എന്റെ കൂടെ ഒരു 5 മിനിറ്റ് പറഞ്ഞേ, ఒక 5 నిమిషాలు మీరు నాతో రండి. നീ ഇതുവരെ കാണാത്ത ഒരു ലോകമുണ്ട്, నువ్వు ఇప్పుడు దాకా చూడని ఒక లోకం ఉన్నది, നീ കാണാത്ത ഒരു ആത്മമണ്ഡലം ഉണ്ട്. నీకు నువ్వు చూడని ఒక ఆత్మ మండలం ఉన్నది. അതാണ് കാർത്തിക, అదే కార్తిక, അതാണ് മകയിരം, అదే మృగశీర్ష, അതാണ് സപ്തർഷികളും മക്കളും. దాన్ని మన సప్తర్షులు అలాగే వాటి యొక్క పిల్లలు అని യേശുവിന്റെ చెప్తాము. അധികാരമുള്ള നാമത്തിൽ ആമേൻ. ഇത് ഞാൻ പ്രസംഗിക്കുമ്പോൾ ఈ యొక్క మాట నేను సెలవిస్తుండగా പരിശുദ്ധാത്മാവനോട് പറയുന്നു, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్న మాట, നിന്നെയും നിന്റെ കൂടാരത്തെയും నిన్ను నీ యొక్క ఇంటిని കവർന്നു ബാധിച്ചിരിക്കുന്ന ఆవరించి ఉన్న നക്ഷത്ര ദോഷങ്ങൾ, నక్షత్ర దోషములు, അതിന്റെ വ്യാപാരങ്ങൾ వాటి యొక్క వ్యాపారములు നിന്റെ തലയ്ക്ക് മീതെ നിൽക്കുമ്പോൾ నీ తలకు పైగా నిలబడి ఉన్నప్పుడు യോബിനോട് ചോദിച്ച ചോദ്യം, యోబును అడిగిన ప్రశ్న, ഇതിനെ അഴിക്കാൻ നിനക്ക് കഴിയുമോ? వీటిని నువ్వు బంధింపగలవా? ഇതിനെ അഴിക്കാൻ നിനക്ക് ത്രാണിയുണ്ടോ? వీటిని విప్పే శక్తి నీలో ఉన్నదా? ഇന്ന് രാത്രി എന്താ പറയുന്നത്? ఈ రాత్రి వేళ నేను ఏం చెప్తున్నాను? ഇല്ല കർത്താവേ, లేదు ప్రభువా, എനിക്ക് അഴിക്കാൻ കഴിയത്തില്ല. నేను దాన్ని విప్పలేను. നക്ഷത്ര ദോഷങ്ങളെ അഴിക്കാൻ നിനക്ക് പറ്റുകയില്ല. నక్షత్ర దోషములను నువ్వు ఇప్పలేవు. നിനക്ക് പനി വന്ന പാരസെറ്റമോൾ കഴിക്കാം, నీకు జ్వరం వస్తే నువ్వు పారాసిటమాల్ వేసుకోవచ్చు. കാലൊടിഞ്ഞ പ്ലാസ്റ്റർ ഇടാം. ఒకవేళ నీ కాలు ఇరిగిందంటే ప్లాస్టర్ తో కట్టుకోవచ్చు. പക്ഷെ നിന്റെ കാൽ ഒടിപ്പിച്ചത് ഒരു വ്യാപാരമാണെങ്കിൽ, కానీ నీ కాలు ఇరగ కొట్టినది ఒక దురాత్మ శక్తి అయితే, അത് അഴിക്കണമെങ്കിൽ ఆ ఒక శక్తిని విప్పాలంటే പരിശുദ്ധാത്മാവിനെ കഴിയത്തുള്ളൂ. పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. അതാ ഇന്ന് രാത്രി ഞാൻ പറഞ്ഞത്. అదే ఈ రోజు రాత్రి నేను చెప్తున్నాను. യോബേ, యోబు, നിന്റെ പിള്ളാര് പോയത്, నీ పిల్లలు పోయినది, നിന്റെ സമ്പത്ത് പോയത്, నీ సంపద నువ్వు നിന്റെ కోల్పోయినది, ആരോഗ്യം പോയത്, నీ ఆరోగ్యం కోల్పోయినది, നിന്റെ ശരീരത്തിൽ രോഗം വന്നത് నీ శరీరంలో రోగము కలిగినది, സ്വാഭാവികമല്ല. ఇవన్నీ కూడా సామాన్యంగా അതിന്റെ కలిగినది പിന്നിൽ కాదు. ആത്മമണ്ഡലത്തിലെ ഒരു വിഷയമുണ്ട്. వాటికి పైగా ఆకాశ మండలంలో జరుగుతున్న ఒక సంగతి ఉన్నది. ഇന്ന് രാത്രി അതിനെ തൊടാനാണ് ദൈവം നമ്മളെ ഇവിടെ അയച്ചത്. ఈ రాత్రి వేళల్లో దానిని విప్పడానికే దేవుడు మనల్ని ఇక్కడికి పంపించి ఉన్నారు. യോബേ, యోబు, നിനക്ക് അതിനെ തൊടാമോ? దానిని నువ్వు తాకగలవా? യോബ് ആകപ്പാട് വെട്ടിലായി. అక్కడ యోబు ఏంటంటే ఎటువంటి జవాబు చెప్పని విధంగా అయిపోయాడు. ശ്രദ്ധിക്കണം, ശ്രദ്ധിക്കണം, ശ്രദ്ധിക്കണം. జాగ్రత్తగా వినండి. ശബ്ദരാധന, ഇത് ദൈവം വെച്ച ഒരു ലോക്കാണെങ്കിൽ, ఇది దేవుడు ఉంచిన ఒక లోక్ అయితే, ഹല്ലേലൂയ, హల్లెలూయా, നമ്മുടെ വീട്ടിൽ നമ്മുടെ కథകൾക്കൊക്കെ ലോക്കുണ്ട്. మన ఇంటిలో మన తలుపులకు మనం లోకేస్తాం. ചില സമയത്ത് కొన్నిసార్లు ഇത് പൂട്ടു വീണു പോകും, ఒకసారి మన దాని ఏంటంటే అది అలా మూసుకుపోతుంది. തിരിച്ചു തുറക്കാൻ പറ്റില്ല. మరలా దాన్ని ఎంత ప్రయత్నించినా విప్పలేము. ഒട്ടുമുക്ക ആൾക്കാർ ചെയ്യുന്ന എന്താണെന്നറിയാവോ? దాదాపు అందరూ చేసే పని ఏంటో చెప్పనా? അടുത്ത പരിപാടി കഥകടിച്ചു പൊട്ടിക്കല. రెండవసారి ఏంటంటే ఒకవేళ ఒక తాళం మనం తీయడం రాకపోతే తలుపుని మనం పగలగొడతాం. അയ്യോ ചെയ്യല്ലേ, అలాంటి పని చెయ్యొద్దు. കഥക് പൊട്ടിക്കണ്ട. తలుపు పగలగొట్టాల్సిన అవసరం നല്ലൊരു లేదు. മെക്കാനിക്കിനെ കൊണ്ടുപോ. ఒక మంచి మెకానిక్ ని తీసుకొని రా. സിമ്പിൾ ആണ്. సింపుల్ గా നീ നഷ്ടപ്പെട്ട താക്കോലിന് പകരം പുതിയൊരു താക്കോല് കണ്ടുപിടിക്ക്. నువ్వు పోగొట్టుకున్న ఒక తాళమునకు బదులుగా ఇంకొక తాళము చేయించుకో. ഇന്ന് രാത്രി ఈ రాత్రి వేళలో ഈ ദൂത് പറയാൻ ദൈവം എന്നോട് പറഞ്ഞിട്ടാ ഞാൻ പറഞ്ഞത്. ఈ మాట మీతో చెప్పమని ఆత్మదేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు కాబట్టే చెప్తున్నాను. ഒരു ശുശ്രൂഷ ഇവിടെ നടക്കാൻ പോവാ. ఒక పరిచర్య ఇక్కడ జరగబోతున్నది. ഈ വരുന്ന ഒരു 10
മിനിറ്റിനകത്ത് ఇక రాబోతున్న 10 నిమిషాల్లో ഞാൻ ചിലരെ തൊടാൻ പോകുകയാണ്. నేను కొందరిని తాకబోతున్నాను. കാര്യം എന്താണെന്നറിയാമോ? దానికి కారణం ఏమిటో తెలుసా? നിന്റെ രോഗം രോഗമല്ല. నీకు కలిగిన రోగం ఒక రోగం కాదు. നിന്റെ പ്രശ്നം സാധാ പ്രശ്നമല്ല. నీకు ఎదుర్కొన్నది సామాన్యమైన సమస్యలు కాదు. വേറൊരു മണ്ഡലമുണ്ട്. ఇంకా ఒక మండలం ఉన్నది. അതാണ് കാർത്തികയുടെ ചങ്ങല. దీనినే మనం కార్తీక ఒక బంధకము అంటాం. അതാണ് മകയിരത്തിന്റെ ബന്ധനം. దాన్ని మనం మృగశీర్ష ఒక బంధనము అంటాం. അതാണ് സപ്തർഷികളും മക്കളും പുറപ്പെട്ടത്. వీటిని మనం సప్తర్షి నక్షత్రములు వాటికి ఉప నక్షత్రములు అని పిలిచేది. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഇന്ന് രാത്രിയില് ఈ రాత్రి వేళలో അന്ധകാര മണ്ഡലത്താൽ ബന്ധിക്കപ്പെട്ട అంధకార శక్తులతో బంధించబడి ചില കുടുംബ ചരിത്രങ്ങൾ, కొన్ని కుటుంబ చరిత్రలు, ചില ശാപ പിന്തുടർച്ചകൾ, వెంటాడుతున్న శాపములు, ചില നക്ഷത്ര ദോഷങ്ങൾ కొన్ని నక్షత్ర దోషములు യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ ഗ്രൗണ്ടിൽ തകർന്നു മാറട്ടെ. ఈ గ్రౌండ్ లోనే అవి బద్దలైపోవును గాక. ശബ്ദമുയർത്തി ആമേൻ പറഞ്ഞാട്ടെ. నోరు తెరిచి దేవునికి ఆమేన్ చెప్పండి. ചില കുടുംബങ്ങളെ ദൈവം തൊടുകയാണ്. కొందరు ఇళ్ళలో ప్రభు తాకుచూ ఉన్నారు. ഞാൻ മെസ്സേജ് നിർത്താൻ പോവാ. నేను ఈ మెసేజ్ ఆపేస్తున్నాను. മെസ്സേജ് തീർന്നിട്ടില്ല. ఈ మెసేజ్ ఇంకా ఆగిపోలేదు. പക്ഷേ കർത്താവ് തരുന്ന നിയോഗം അനുസരിച്ച് కానీ దేవుడిస్తున్న ప్రేరేపణను బట్టి ഞാൻ ആത്മാവിൽ ചിലരെ തൊടാൻ പോവാണ്. ఆత్మల ప్రభు కొందరు తాకుచూ ఉన్నారు. നീ എഴുതി വെച്ചപ്പോൾ నువ్వు రాసి ఉంచినప్పుడు നിന്റെ അപ്പൻ నీ తండ్రి എഴുതി വെച്ച ജാതകം, రాసి ఉంచిన జాతకాలు, ചിലർ എഴുതി വെച്ച ജാതകം కొందరు రాసి ఉంచిన జాతకాలు ഇന്ന് രാത്രി കീറിക്കളയാൻ പോവുകയാണ്. రాత్రి వేళలో దేవుడు దాన్ని చించైపోతున్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ജാതക ദോഷത്തെ ഭയക്കുന്ന ചിലർ ഇവിടെ ഇരിപ്പുണ്ട്. జాతకమును భయపడుతున్న కొందరు ఉన్నారు ఇక్కడ. പക്ഷെ ഇന്ന് രാത്രിയിലത്തെ മീറ്റിംഗ് కానీ ఈ రాత్రి వేళ మీటింగ్ ചിലരുടെ ജാതകം തിരുത്തി എഴുതാൻ പോവാ. కొందరి జాతకములను ప్రభు మరలా తిరిగి రాయబోతూ ఉన్నారు. ഇന്ന് നിന്റെ ജാതകം തിരുത്തി എഴുതാൻ പോവാണ്. నీ యొక్క జాతకములు తిరిగి వేసే రాత్రి. നിന്റെ ജാതകം എന്താണെന്നറിയാമോ? నీ జాతకం ఏమిటో చెప్పనా? ഞാൻ മരിക്കത്തില്ല, నువ్వు చనిపోవు, ഞാൻ ജീവനോടിരുന്ന് నువ్వు బ్రతికి ఉండి യഹോവയുടെ പ്രവൃത്തികളെ കാണും. దేవుని యొక్క కార్యములను చూడబోతున్నావు. ശാപജാതകങ്ങൾ, శాపము కలిగించే മരണജാതകങ്ങൾ, మరణము రాసి ఉంచిన തലമുറയുടെ എതിരെ എഴുതിയ ജാതകങ്ങൾ, పిల్లలకు వ్యతిరేకంగా రాసిన ജാതകദോഷങ്ങൾ, അധികാരമുള്ള అధికారం కలిగిన നസ്രയത്തുകാരനായ నజరేయుడైన യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో രാത്രി അഴിഞ്ഞു മാറട്ടെ. ఈ రాత్రి వేళ కట్లు విప్పబడును గాక. ఈ గ్రౌండ్ లో ചില ശാപങ്ങൾ പൊട്ടട്ടെ. కొన్ని శాపపు కట్లు విప్పబడును గాక. ജാതകദോഷങ്ങൾ പൊട്ടട്ടെ. జాతక దోషములు దూరమవును గాక. ഉയർത്തി സ്തുതിക്കാമോ? నోరు తెరిచి దేవునికి స్తుతి చెల్లిద్దామా? അഭിഷേകത്തോടെ అభిషేకముతో come on, come on, come on. స్పందించండి, స్పందించండి. ശബ്ദം ഉയർത്തി സ്തുതിച്ചാട്ട് గట్టిగా దేవునికి స్తుతి చెల్లించండి. ശബദഗണക സന്ദരാധന ആരെയൊക്കെ ദൈവം തൊടുകയാണ്. కొందరు దేవుడు తాకుచున్నారు. ശബ്ദം ഉയർത്തി തയ്യാറാകട്ടെ. గట్టిగా దేవునికి స్తోత్రములు చెప్తూ ఉండండి. പരിശുദ്ധാത്മാവ് ചിലരെ തൊടുകയാണ്. పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని తాకుచున్నారు. ശാപദോഷങ്ങൾ പൊട്ടട്ടെ. నీలో ఉన్న ప్రతి విధమైన శాపములు దూరమవును గాక. ബാക്ക് സൈഡിൽ ദൈവത്തിന്റെ കരം വ്യാപരിക്കുന്നു. వెనకాల కూర్చున్న వారిపై దేవుని హస్తం ఉంచి ఉన్నారు. തമ്പുരാൻ പറയുകയാണ്, దేవుడు సెలవిస్తున్నారు, നിന്നെ കൊണ്ട് തന്നെ എനിക്ക് കെട്ടഴിക്കാം. నీతోనే నేను ఇక కట్లు విప్పుతాను. ഒറ്റ കാര്യമേ ഉള്ളൂ. ఒకే ఒక పని. ഞാൻ രാവിലെ പറഞ്ഞ പോലെ నేను ఉదయకాలం చెప్పినట్టుగా നിന്റെ വിടുതലിനുള്ളത് നിന്റെ പ്രശ്നത്തിന്റെ തുടക്കത്തിൽ നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ട്. ഹലോ, ఆమె మీరు మాట వింటున్నారా? మీ యొక్క సమస్యకి ఉన్న పరిష్కారము శమన, మీరు ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఉన్నది. നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? మీరు ఈ మాట వింటున్నారా? എവിടെ വിടുതല്? మీ విడుదల ఎక్కడ ఉందండి? ഹലോ ഹലോ ഹലോ, സ്വത്രം പറഞ്ഞാട്ട് స్తోత్రం చెప్తావా? എവിടെ വിടുതല്? మీ విడుదల ఎక్కడ ఉంది? മക്കള് പോയി, పిల్లలు వెళ్ళిపోయి, സമ്പത്ത് പോയി, సంపద పోయింది, ഭാര്യ പോയി, భార్య పోయింది, ആരോഗ്യം പോയി, ఆరోగ్యం ഫാമിലി പോയി, ఫ్యామిలీ ബ്ലെസ്സിങ്സ് പോയി. దీవెనలు എവിടെ పోయినాయి. വിടുതല്? విడుదల ఎక్కడ? എവിടെ വിടുതല്? విడుదల ఎక్కడ ఉంది? ചോദിച്ചാട്ട് అడగండి. രാത്രി മറുപടി പറയാം. ఈ రాత్రి వేళ నేను നിന്റെ జవాబిస్తాను. വിടുതലിനുള്ളത് నీ విడుదల కోసం ఉన్నది. നിന്റെ പ്രശ്നം തുടങ്ങിയപ്പോ തന്നെ నీ సమస్య ప్రారంభించినప్పుడే നിന്റെ വീട്ടിൽ ഞാൻ കൊണ്ടുവച്ചിട്ടുണ്ട്. నీ ఇంటిలోనే పరిష్కారమును దేవుడించి ఉన్నారు. അവനാണ് എലീഫസ്, అక్కడ ఎలీఫాసు, അവനാണ് ബിൽദാദ്, వాడే బిల్దాదు, അവനാണ് സൂഫ്യര്. వాడే సోఫీరు. ഇന്ന് രാത്രി ദൈവം പറയുകയാണ്, ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నారు, ചില സിമ്പിൾ പ്രാർത്ഥന മതി, కొన్ని చిన్న ప్రార్థన చాలు, ചില കെട്ടിച്ചു കളയാം. కొన్ని కట్లు దాన్ని విప్పగలవు. ഇന്ന് രാത്രി ആരാ പറയുന്നത്? ఈ రాత్రి వేళ ఎవరు എനിക്കൊരു చెప్పగలుగుతారు? വിടുതൽ വേണം. నాకు ఒక విడుదల ഇന്ന് కావాలి. രാത്രി ചിലരോട് ഞാൻ പ്രവചിക്കുകയാണ്, ఈ రాత్రి వేళలో కొందరితో నేను ప్రవచిస్తున్నాను. തുടർമാനമായി വരുന്ന ചില രോഗങ്ങൾ രോഗമല്ല. తరచుగా నువ్వు ఎదుర్కొన్న రోగములు అవి మామూలు రోగములు కావు. തുടർമാനമായി വരുന്ന ചില പ്രശ്നങ്ങൾ പ്രശ്നമല്ല. తరచుగా నువ్వు ఎదుర్కొన్న సమస్యను మామూలు సమస్యను కావు. തുടർമാനമായി വരുന്ന ചില മരണത്തിന്റെ വ്യാപാരങ്ങൾ അത് നോർമൽ വിഷയമല്ല. తరచుగా నీ ఇంట్లో మరణము కలుగుతుందంటే అది మామూలు
విషయం కాదు. അതൊരു ആത്മമണ്ഡലത്തിന്റെ വിഷയമാണ്. అది ఆకాశ మండలముతో జరుగుతున్న ఒక సమస్య. ഇന്ന് രാത്രി അത് ഇവിടെ അടിയട്ടെ. ఈ రాత్రి వేళలో అది ఇక్కడ విప్పబడును ചില గాక. വീടുകളെ ദൈവം തൊടുന്നത് ഞാൻ കാണുന്നു. కొందరు ఇళ్లలో ప్రభు తన కార్యం చేయడం నేను చూస్తూ ఉన్నాను. തുടർമാനമായി తరచుగా രണ്ട് മക്കളുണ്ടെങ്കിൽ ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే രണ്ടും മദ്യപാനികൾ, వాళ్ళు ఇద్దరు కూడా మందు తాగుతూ ആ ఉంటారు. ശാപം അഴിയട്ടെ. అటువంటి శాపపు కట్లు അപ്പനും മക്കളെ ഒരുമിച്ച് മദ്യപാനികൾ, తండ్రి కుమారులు కూర్చొని మందు తాగే అలవాటు, ആ ശാപം അഴിയട്ടെ. అటువంటి శాపము విప్పబడును గాక. അപ്പന് രോഗം, അമ്മയ്ക്ക് രോഗം, తండ్రికి రోగము, తల్లికి రోగము, മക്കൾക്ക് രോഗം, పిల్లలకు కూడా రోగము, ആ ശാപം അഴിയട്ടെ. అటువంటి శాపములు విప్పబడును ആ గాక. കാർത്തികയുടെ ചങ്ങല അഴിയട്ടെ. అటువంటి కార్తీక ఒక బంధకము విప్పబడును గాక. ആ മകയിരത്തിന്റെ ബന്ധനം അഴിയട്ടെ. శీర్ష యొక్క బంధకము విప్పబడును గాక. ആ നക്ഷത്ര ദോഷങ്ങൾ പൊട്ടട്ടെ. నక్షత్ర దోషములు విప్పబడును గాక. ശബ്ദമുയർത്തി സ്തുതിക്കാമോ? గట్టిగా దేవుని స్తుతి చెల్లిద్దామా? ഹല്ലേലൂയ. హల్లెలూయా. രാത്രി ദൈവം ചോദിക്കുന്നു, ఈ రాత్రి వేళలో దేవుడు అడుగుచున్న ప్రశ్న, എനിക്കൊരു വിടുതൽ വേണം. అంటే దేవుడు మీరు అడుగు, నాకు ఒక విడుదల కావాలి. എനിക്ക് ഇതിന്മേൽ ഒരു വിടുതൽ വേണം. వీటి విషయం, నా విషయంలో నాకు ఒక విడుదల కావాలి. കൊതിക്കുന്ന എത്ര പേരുണ്ട്? అటువంటి ఆశ కలిగిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఒక విడుదల కావాలని. సిస్టర్, രാത്രി നിന്റെ വീട്ടിൽ കർത്താവ് ഇറങ്ങി വരിക. ఈ రాత్రి మీ ఇంటిలో దేవుడు నిలబడి ఉన్నారు. ഇതിനകത്ത് ഈ ദൂത് കേട്ടിട്ട് ഉള്ളു പൊട്ടി കരയുന്ന ചിലരും ഇവിടെ ഇരിപ്പുണ്ട്. ఈ మాట విని ఇక్కడ కూర్చొని మనసు బాధతో ఏడుస్తున్న కొందరు ఇక్కడ ఉన్నారు. ഞാൻ അവരുടെ മേൽ ദൈവിക വിടുതലുകളെ കൽപ്പിക്കുകയാണ്. వారి పైన నేను దేవుని యొక్క విడుదలను ఉంచుతున్నాను. സ്വർഗ്ഗത്തിലെ ദൈവത്തിന്റെ ദൂതന്മാർ ഇതിന്റെ നടുവിലൂടെ നടക്കുന്നത് എനിക്ക് കാണാൻ പറ്റുന്നുണ്ട്. పరలోకమందున దేవదూతలు మన మధ్యలో సంచారం చేయడం నేను చూస్తున్నాను. ശബ്ദമുയർത്തി സ്തുതിച്ചുകൊള്ളുക. నోరు తెరిచి దేవునికి స్తుతి చెల్లించండి. ഇവിടെ ആരെയൊക്കെ ദൈവം വിടുവിച്ചുകൊണ്ടിരിക്കുകയാണ്. కొందరి జీవితంలో దేవుడు విడుదల కార్యములు చేస్తూ ఉన్నారు. ചില പാരമ്പര്യ രോഗങ്ങൾ അഴിയുന്നു. కొన్ని పారంపర్యముగా వెంటాడుతున్న రోగములు విప్పబడుతున్నాయి. ചില പാരമ്പര്യ ശാപങ്ങൾ അഴിയുന്നു. పారంపర్య శాపములు విప్పబడుతున్నాయి. ഗർഭപാത്ര രോഗങ്ങൾ ഇന്ന് രാത്രി അഴിയുന്നു. గర్భపాత్రకు సంబంధమైన రోగములు ఈ రాత్రి వేళలో అవి విప్పబడుతున్నాయి. ഇന്ന് രാത്രി ഒരു വ്യക്തിയെ ദൈവം എന്നെ വെളിപ്പെടുത്തുന്നു. ఈ రాత్రి వేళలో ఒక మనిషిని దేవుడు నాకు చూపిస్తున్నారు. നിന്റെ സഹോദര കുടുംബങ്ങളിൽ, నీ యొక్క సహోదరుల కుటుంబాలలో, നിന്റെ കുടുംബത്തിൽ నీ కుటుంబములో ഒരുപോലെ വരുന്ന ചില രോഗവിഷയങ്ങൾ, ప్రతి అన్ని మీ అందరి ఇళ్లలో ఒకే విధంగా జరుగుతున్న కొన్ని రోగములు, അങ്ങനെ ബന്ധിക്കപ്പെട്ട ആരോ ഇതിന്റെ നടുവിലുണ്ട്. అటువంటి బంధకము కలిగిన ఒకరి మీ మధ్యలో ఉన్నారు. ഈ രാത്രി ആ കെട്ടഴിയുകയാണ്. ఈ రాత్రి వేళలో ఆ కట్లు విప్పుతూ ఉన్నారు. ഇതിനകത്ത് ആരെയോ ദൈവം തൊടുന്നു. ఇక్కడ కొందరు దేవుడు తాకుచున్నాడు. കർത്താവിനോട് പറയുന്നു, దేవుడు నాతో చెప్తున్న మాట, നിന്റെ കുടുംബത്തിൽ ആർക്കും മക്കൾ ജനിക്കാത്ത പോരാട്ടം, నీ పిల్లలని, నీ కుటుంబములో పిల్లలు పుట్టకుండా ఆపివేసి ఉన్న ఒక పోరాటము, ഇന്ന് രാത്രി ആ നക്ഷത്ര ദോഷത്തെ ഞാൻ ഇവിടെ അഴിച്ചു കളയുകയാണ്. ఈ రాత్రి వేళలో ఆ ఒక నక్షత్ర దోషమును నేను విప్పివేస్తున్నాను. ശബ്ദമുയർത്തി ആമേൻ പറയാമോ? నోరు తెరిచి ఆమేన్ చెప్దామా? ശബ്ദമുയരട്ടെ. నోరు తెరిచి దేవుని స్తుతించండి, స్తుతించండి. ദീർഘനാളുകളായി ഉയരുന്ന ఎన్నో రోజులుగా എന്റെ കുടുംബത്തിന്റെ പ്രശ്നത്തിന്റെ മേൽ, ఎన్నో రోజులు ఎదుర్కొన్న నా ఇంటి సమస్యల పైన എനിക്കൊരു വിടുതൽ വേണം. నాకు ఒక విడుదల కావాలి. ഞാനിതൊരു സാധാരണ വിഷയമാണെന്ന് വിചാരിച്ചേ. ఈ రోజు వరకు కూడా మామూలుగా అందరికి వచ్చినట్టే నాకు కూడా వస్తుందని నేను అనుకున్నాను. പക്ഷെ അല്ല, కానీ అది కాదు. ഇത് ആത്മതലത്തിലെ വിഷയം. ఇది ఆకాశ మండలంలో ఉన్న ఒక సమస్య. എനിക്കൊരു വിടുതൽ വേണം. నాకు ఒక విడుదల కావాలి. വിടുതൽ ആഗ്രഹിക്കുന്നവർ ഒന്ന് ചാടി എഴുന്നേൽക്കുക. అలా విడుదల కోరుతున్న వారు ఒకసారి లేచి నిలబడండి. నా సమస్యకు ఒక పరిష్కారం కావాలి, ఇబ్బందులకు ఒక పరిష్కారం కావాలని ఆశ కలిగిన వారు లేచి నిలబడండి. എഴുന്നേക്കാമോ? అలా ఉన్నవారు లేచి నిలబడతారా? രാത്രി, ఈ రాత్రి వేళలో ചില വീടുകൾക്കകത്തേക്ക് కొందరి కుటుంబంలోనికి ദൈവ സാന്നിധ്യം ഇറങ്ങി വരിക. దేవుడు తన యొక్క సన్నిధిని పంపిస్తున్నారు. Come on, come on, come on. Jesus, hallelujah. ഒരൊറ്റ മുതൽ ദൈവ സാന്നിധ്യം വ്യാപരിക്കട്ടെ. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచారము చేయును. ഭയങ്കര ബ്രേക്ക് ത്രൂ ఉన్న ദിവസം, ఒక గొప్ప విడుదల జరిగే రోజు ఇది. പ്രാർത്ഥിച്ചു. అందరం ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రార్థించండి, ప్రార్థించండి. ശബ്ദമുയർത്തേണ്ടവർക്ക് ഉയർത്താം. నోరు తెరిచి ప్రార్థించాలంటే మీరు గట్టిగా నోరు తెరిచి ప్రార్థించవచ్చు. കരയേണ്ടവർക്ക് കരയാം. ఏడవాలనిపిస్తే మీరు ఏడవచ్చు. అడగండి, నా కుటుంబంలో శోధనలు పోవాలయ్యా, శాపం తొలగిపోవాలయ్యా. అడుగు. కమాన్. దేవుని అభిషేకం మన మధ్యలో సంచరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి
ഫ്രീ ആകട്ടെ. విളിచో, యేసు అని విളിచో. యేసయ్యని పిలుదామా? యేసయ్యని పిలవండి, ప్రార్థించండి. అడుగుదాం. యేసయ్యా నా కుటుంబానికి విడుదల ఇవ్వండి అని అడగండి. కళ్ళు మూసుకొని ప్రభువుని అడగండి. ఈ రాత్రి నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి. దేవుడు కార్యం చేయాలి. టచ్. దేవ ప్రభు తాకుచున్నారు. yes విളിచో. యేసయ్యని పిలవండి. ఆయన్ని నాకు విడుదల కావాలని ఆయన ఓ కోరారు. రాబా షికాబా. దేవుడు తాకును గాక. టచ్. దేవుడు తాకును గాక. ప్రార్థించో, ప్రార్థించో, ప్రార్థించో. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. డెలివరెన్స్, డెలివరెన్స్, విడుదల, విడుదల, డెలివరెన్స్. విడుదల. touch the fire. దేవుని అగ్ని తాకును గాక. షకరబా టలబా సియరబా. తొడటే, తొడటే, తొడటే. దేవుడు తాకును గాక, తాకును గాక. നിന്റെ വീട്ടിൽ ഈ രാത്രി അത്ഭുതം നടക്കുന്നു. నీ ఇంటిలో ఈ రాత్రి వేళలో దేవుడు అద్భుతము చేస్తున్నారు. നിന്റെ കുടുംബത്തിൽ ജനനം നടക്കാൻ പോവാണ്. నీ కుటుంబంలో దేవుడు ఒక బిడ్డని ചില ఇవ్వబోతున్నాడు. ശാപങ്ങളെ ദൈവം പൊട്ടിക്കുകയാണ്. కొన్ని శాపపు కట్లను ఆయన ఇప్పుతున్నాడు. നിന്റെ നിന്ദയെ ദൈവം എടുത്തു കളയുകയാണ്. నీ నిందను ఆయన తీసివేసి ఉన్నాడు. നിന്റെ നിന്ദയെ ദൈവം എടുത്തു నీ കളയുകയാണ്. నిందను ఆయన తీసివేసి ఉన్నాడు. ഇവിടെ കാണാൻ വേണ്ടി ആരും നിൽക്കണ്ട. చూసేవారు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దండి. ഇവിടെ കേൾക്കാൻ വേണ്ടി ആരും നിൽക്കണ്ട. వినడానికి ఎవరు ఇక్కడ నిలబడవద్దు. ദൈവ സാന്നിധ്യം അനുഭവിക്കുന്നവർ, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నవారు, വിടുതല ആഗ്രഹിക്കുന്നവർ, విడుదల కోరినవారు ശബ്ദം ഉയർത്തി വിളിച്ചാട്ട് ఎవరు తెలిసి మీరు ఆయన్ని పిలవండి. യേശുവേ, యేసయ్యా, ഈ രാത്രി സൗഖ്യം നടക്കട്ടെ. ఈ రాత్రి వేళలో స్వస్థతలు జరుగును గాక. സൗഖ്യം വ്യാപരിക്കട്ടെ. స్వస్థతలు జరుగును గాక. ചില കുടുംബങ്ങളെ ദൈവം തൊടുകയാണ്. కొందరు ఇళ్ళలో దేవుడు తన కార్యము చేస్తూ ఉన్నారు. തൊടട്ടെ, തൊടട്ടെ, దేవుడు తాకును గాక. തൊടട്ടെ കർത്താവേ. దేవుడు తాకును గాక. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో അത്ഭുത വിടുതൽ ഇവന്റെ കുടുംബത്തിനകത്ത് സംഭവിക്കട്ടെ. అద్భుతకరమైన విడుదల తన కుటుంబంలో జరుగును గాక. അഭിഷേകത്താൽ ഇവന്റെ കുടുംബത്തിനകത്ത് അത്ഭുതം സംഭവിക്കട്ടെ. అభిషేకము తన కుటుంబంలో అద్భుతము జరిగించును గాక. ആരെയൊക്കെ ദൈവം തൊടുകയാണ്. కొందరి దేవుడు తాకుచున్నారండి. ഈ ബാക്ക് സൈഡിൽ ദൈവത്തിന്റെ മഹത്വം വ്യാപരിക്കും. ఈ వెనక భాగములో కూడా దేవుడు తన యొక్క మహిమను ఉంచి ఉన్నారు. ബ്രദറെ, ദൈവം നിങ്ങളെ തൊടു. బ్రదర్, దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. നിന്റെ മേൽ ദൈവത്തിന്റെ അത്ഭുതങ്ങൾ സംഭവിക്കുകയാണ്. దేవుడు తన యొక్క అద్భుతము చేస్తూ ఉన్నాడు. ദൈവത്തിന് నిన్ను వాడుకోవడానికి దేవునికి ఉద్దేశం ఉన్నది. പ്രാർത്ഥിച്ചാട്ട്, ప్రార్థించండి, ഉയർത്തി പ്രാർത്ഥിച്ചാട്ട്, నోరు తెరిచి ప్రార్థించండి. യേശു എന്ന് വിളിച്ചാട്ട് యేసయ్యా అని పిలవండి. ശാപക്കെട്ടുകൾ അഴിയട്ടെ. శాపపు కట్లు విప్పబడును గాక. ശാപക്കെട്ടുകൾ അഴിയട്ടെ. రోగ బంధకములు విప్పబడును గాక. ദുരാത്മ വ്യാപാരങ്ങൾ അഴിയട്ടെ. దురాత్మ శక్తులు విప్పబడును గాక. അത്ഭുതം സംഭവിക്കട്ടെ. విడుదల జరుగును గాక. Set the fire in the name of Jesus. యేసు నామములో అగ్ని తాకును గాక. Touch. దేవుని అగ్ని తాకును గాక. തൊടട്ടെ, തൊടട്ടെ. దేవుని అగ్ని తాకును గాక. സൗഖ്യമാകട്ടെ, స్వస్థతలు జరుగును గాక. സൗഖ്യമാകട്ടെ. స్వస్థతలు జరుగును గాక. Yes. స్వస్థతలు ഈ രാത്രി നിന്റെ ദൈവം ఈ రాత్రి వేళలో దేవుడిని తాకుచున్నాడు. നിനക്ക് സമാധാനം കൽപ്പിക്കുകയാണ്. నీకు సమాధానమును ఆయన ఇస్తున్నాడు. ഞാൻ നിന്റെ കുഞ്ഞിനെ ബ്ലസ് ചെയ്യുകയാണ്. నీ బిడ్డను దీవిస్తున్నాను. യേശു ഇവിടെ വന്നിട്ടുണ്ട്. యేసయ్య ఇక్కడ వచ్చి ఉన్నారు. വിളിച്ചാട്ട് ఆయన్ని పిలవండి. നിന്നെ യേശു തൊടുകയാണ്. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. നക്ഷത്ര ദോഷങ്ങൾ నక్షత్ర దోషములు നിന്റെ വീട് വിട്ടടിയട്ടെ. నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోవును గాక. ప్రార్థించండి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ശാപങ്ങൾ അഴിയട്ടെ. శాపములు విప్పబడును గాక. നക്ഷത്ര ദോഷങ്ങൾ അഴിയട്ടെ. నక్షత్ర దోషములు Set the విప్పబడును fire. గాక. ఏ దేవుని అగ్ని, Set the fire. దేవుని అగ్ని తాకును നിന്റെ గాక. മേൽ അഭിഷേകം വ്യാപരിക്കുകയാണ്. పైన అభిషేకమును ఆయన ఇస్తున్నాడు. എല്ലാ ഹോർമോണൽ ഇംബാലൻസുകളും ప్రతి విధమైన హార్మోనల్ ఇంబాలెన్స్ ഈ രാത്രി സൗഖ്യമാകട്ടെ. ఈ రాత్రి వేళలో స్వస్థపరచబడును గాక. ഇവിടെ അത്ഭുതം നടന്നുകൊണ്ടിരിക്കുന്നു. ఇక్కడ అద్భుతములు జరుగుతూ ఉన్నాయి. രോഗസൗഖ്യങ്ങൾ ഇവിടെ നടക്കുന്നു. రోగులు ఇక్కడ స్వస్థపరచబడుతున్నారు. ഭൂതമണ്ഡലങ്ങൾ അഴിയുന്നു. దురాత్మ శక్తులు విప్పబడుతున్నాయి. ശബ്ദം ഉയരട്ടെ. నోరు తెరవండి. തൊടട്ടെ, തൊടട്ടെ. దేవుడు తాకును గాక. Fire. దేవుడు తాకును గాక. దేవుని అగ్ని, Fire. దేవుని అగ్ని, Fire. దేవుని అగ్ని തൊടട്ടെ, തൊടട്ടെ. తాకును గాక. അഭിഷേകം തൊടുകയാണ്. അഭിഷേകം തൊടുകയാണ്.
അഭിഷേകം തൊടുകയാണ്. അഭിഷേകము తాకుతున్నది. അഭിഷേകം തൊടട്ടെ. അഭിഷേകము తాకును ഈ గాక. മകൾ ബ്ലെസ്സഡ് ആകട്ടെ. కుమార్తె దీవించబడును గాక. ഇവളുടെ വഴികൾ തുറക്കട്ടെ. ద్వారములు తెరవబడును ഇവളുടെ గాక. അത്ഭുതമാകട്ടെ. తనకు అద్భుతంగా మారును గాక. തടയപ്പെട്ട വഴികൾ తన మీద మూయబడి ఉన్న ద్వారములు ഞാൻ ഇവൾക്ക് തുറക്കുകയാണ്. తన ఎదురు తెరుస్తూ ఉన్నాను. ഇവളുടെ പേര് പ്രസിദ്ധമാകട്ടെ. తన పేరు ప్రసిద్ధి నొందును గాక. നിന്റെ ദൈവം ഉയർത്തും. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. നിന്നെ മറ്റുള്ളവർക്ക് തിരിച്ചറിയാൻ പറ്റാത്ത പോലെ ఎదుటి వాళ్ళు నిన్ను చూసి గుర్తెరగని విధముగా കുടിലിനകത്തുനിന്ന് గుడిసెలో నుంచి കൊട്ടാരത്തിലേക്ക് రాజభవనములోకి ദൈവം നിന്നെ മാറ്റുന്ന രാത്രിയാണ്. నిన్ను మార్చిపోయే రాత్రి ఇది. ശാപങ്ങൾ അഴിയട്ടെ. శాపములు విప్పబడును గాక. ശാപങ്ങൾ പൊട്ടട്ടെ. శాపములు విప్పబడును గాక. കാർത്തികയുടെ ചങ്ങല. మృగశీర్ష యొక్క బంధకము. കാർത്തികയുടെ ചങ്ങല. మృగశీర్ష యొక్క బంధకము. അകീരത്തിന്റെ ബന്ധനം. మృగశీర్ష యొక్క బంధకము. അന്തരീക്ഷ മണ്ഡലത്തിലെ വ്യാപാരം ఆకాశ మండలమంతున్న వ్యాపారం ഈ രാത്രി അഴിഞ്ഞു പോകട്ടെ. ఈ రాత్రి వేళ కట్లు విప్పబడును గాక. ജീസസ് നെയിം. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കൂടാരബ ശബ്ദല. ആ ബാക്ക് സൈഡിലൊക്കെ നിൽക്കുന്നവർ ദൈവത്തെ സ്തുതിക്കാൻ പറ്റുമോ ഇപ്പോൾ? ఆ వెనకాల నిలబడుతున్న వారు దేవునికి స్తుతి చెల్లిస్తారా ఈ సమయంలో? സ്തുതിക്കാൻ പറ്റുമോ? സ്തുതിക്കാൻ പറ്റുമോ? దేవుని స్తుతిస్తారా? ശബ്ദം ഉയർത്താൻ പറ്റുമോ? నోరు తెరిచి దేవుని స్తుతిస్తారా? തൊടട്ടെ, തൊടട്ടെ, തൊടട്ടെ. దేవుడు మిమ్మల్ని తాకును గాక. ദൈവത്തെ വ്യാപരിക്കട്ടെ. దేవుని యొక్క మహిమ ఆవరింపచేయును గాక. దేవుని మహిమతో ചില ఆవరించబడు. വീടുകളിൽ നിന്ന് కొందరి కుటుంబంలో నుంచి പാമ്പഴഞ്ഞു പോകുന്ന രാത്രിയായത്. పాములు బయటికి వెళ్ళగొట్టబడే రాత్రి ఇది. പാമ്പഴഞ്ഞു പോകുന്ന ഓ ജീസസ്. పాములు బయటికి వెళ్ళగొట్టబడే రాత్రి. പാമ്പഴഞ്ഞു പോകുന്ന పాము బయటికి వెళ్ళిపోయే రాత్రి ചില ఇది. വീടുകളിൽ നിന്ന് പാമ്പഴഞ്ഞു പോകുന്ന కొందరి ఇళ్ళలో నుంచి సర్పం బయటికి వెళ్తుంది. దేవుని అగ్ని తాకును గాక. దేవుడు మిమ్మల్ని తాకును గాక. എന്റെ കുടുംബത്തിനകത്ത് സ്ഥിരമായിട്ട് അനുഭവിക്കുന്ന ചില പ്രതിസന്ധിയുണ്ട്. నా కుటుంబంలో నేను తరచుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. എനിക്കൊരു വിടുതൽ വേണം. నాకు ఒక విడుదల కావాలి. അങ്ങനെയുള്ളവർ കരമൊന്ന് ഉയർത്തിയേ. అలాంటి వారి చేతులు పైకెత్తండి. కుటుంబంలో తరచుగా సమస్యలు ఉన్నవారు വരാൻ പറ്റുമെങ്കിൽ വേഗത്തിൽ ഒന്ന് മുമ്പോട്ട് ഓടി വരാമോ? సాధ్యమైతే ఒక్కసారి ముందుకు రండి. വേഗത്തിൽ മുമ്പോട്ട് ഓടി വരാമോ? ఇంటిలో సమస్యలు ఉన్నవారు అటువంటి వారు ముందుకు వచ్చి నిలబడండి. ప్రార్థించాలని ఆశ కలిగిన వారు త్వరగా ముందుకు రండి. ഇത് കഴിഞ്ഞിട്ട് പ്രാർത്ഥിക്കാൻ വേണ്ട. నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. మీటింగ్ తర్వాత కూడా ప్రార్థించడానికి రావద్దు. ഇപ്പൊ വിടുതൽ നടക്കുവോ? ఇప్పుడు విడుదల వచ్చే సమయము. ഇപ്പൊ വിടുതൽ നടക്കുവോ? ఇప్పుడు దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. മീറ്റിംഗ് കഴിഞ്ഞിട്ട് പ്രാർത്ഥിക്കാൻ നിൽക്കരുത്. మీటింగ్ తర్వాత ప్రార్థించ చేయమని చెప్పి ఎవరు రావద్దు. ഇപ്പൊ ചില വീട്ടിൽ വിടുതൽ നടക്കുവോ? ఇప్పుడు మీ కుటుంబాల్లో దేవుడు విడుదల ఇస్తున్నారు. ചില സൗഖ്യങ്ങൾ നടക്കുക. కొందరిని స్వస్థపరుస్తున్నారు. ചില శాപങ്ങൾ പൊട്ടുവാ ഇവിടെ. కొన్ని శాపపు కట్లను ఆయన విప్పుతున్నారు. సిస్టర్ നക്ഷത്ര ദോഷം నక్షత్ర దోషములు നിന്റെ വീട്ടിൽ നിന്ന് അഴിയട്ടെ. నీ ఇంట్లో నుంచి అది దూరం అవును గాక. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో അതിന്റെ ശാപം അഴിയട്ടെ. వాటి యొక్క శాపము దూరం అవును గాక. നിന്റെ ദൈവം തൊടുക. దేవుడు నిన్ను తాకుతున్నారు. പ്രാർത്ഥിച്ചു. എല്ലാവരും പ്രാർത്ഥിച്ചു. అందరూ ప్రార్థించండి, നക്ഷത്ര ప్రార్థించండి. ദോഷം അഴിയുക കേട്ടോ. నక్షత్ర దోషము విప్పబడుతున్నాయి. എന്നെ നോക്കിയേ. ఇటు చూడండి, എന്നെ നോക്കിയേ. ఇటు చూడండి. നീ അതിന്റെ പേടിയില്ല. నువ్వే మాకు దోషం ఉందేమని భయంతో బ్రతుకుతున్నావు. നീ അതിന്റെ പേടിയില്ല. నువ్వు ఒక భయంలో బ్రతుకుతున్నావు. നീ അതിന് പല സൊല്യൂഷൻ നോക്കി. నువ్వు దానికి ఎన్నో సమస్యలు వెతికి పరిష్కారం వెతికావు. നിനക്ക് ഭയം വിട്ടുപോകുന്നില്ല. కానీ ఆ భయము నీలో నుంచి దూరం కావడం లేదు. രാത്രി ഭയം അഴിയട്ടെ. ఈ రాత్రి వేళ భయము వెళ్ళగొట్టబడును గాక. പ്രാർത്ഥിച്ചോ, പ്രാർത്ഥിച്ചോ. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి, പ്രാർത്ഥിച്ചോ. ప్రార్థించండి. കർത്താവ് തൊടുക. దేవుడు తాకుచున్నారు. കർത്താവ് തൊടുക. దేవుడు తాకుతున్నారు. പ്രാർത്ഥിച്ചോ. ప్రార్థించండి. ശാപം അഴിയട്ടെ. శాపము విప్పబడును గాక. വിടുതൽ വേണ്ടവർ പ്രാർത്ഥിച്ചു. విడుదల కావాలనే వాళ్ళు ప్రార్థించండి. മീറ്റിംഗ് കഴിഞ്ഞിട്ട് ആരും പ്രാർത്ഥിക്കാൻ വരണ്ട. మీటింగ్ తర్వాత ఎవరి కోసం ప్రార్థించను. വിടുതൽ വേണ്ടവർ ഇപ്പൊ പ്രാർത്ഥിച്ചു. విడుదల కావాలనే వాళ్ళు ఇప్పుడు ప్రార్థించు. സൗഖ്യം നടക്കുന്നു കേട്ടോ. സൗഖ്യം. స్వస్థత జరుగుతున్నాయి, స్వస్థతలు. അത്ഭുതം നടക്കുന്നു. అద్భుతం జరుగుతున్నాయి, അത്ഭുതം നടക്കുക. అద్భుతము జరుగుతున్నది. നിന്റെ തലമുറയെ ദൈവം തൊടുക. నీ బిడ్డల్ని దేవుడు తాకుచున్నారు. നിന്റെ തലമുറയെ ദൈവം തൊടുക. నీ బిడ్డను దేవుడు తాకుచున్నారు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഇതിന്റെ നടുവിൽ ദൂതന്മാർ ഇറങ്ങി നിൽപ്പുണ്ട്. మన మధ్యలో దేవదూతలు సంచారం చేస్తున్నారు. ജനനങ്ങളെ തടഞ്ഞത് నీకు పిల్లలు పుట్టకుండా చేసినది ഈ രാത്രി ദൈവം ചില വിടുതൽ ఈ ചെയ്യാൻ రాత్రి వేళ దేవుడు నీ జీవితంలో విడుదల ఇస్తున్నారు. പറയുകയാണ്. దేవుడు చెప్తున్నారు, ദൈവത്തിന്റെ രാത്രിയാ. ఇది ఆయన రాత్రి. ശാപം അഴിയാ കേട്ടോ. శాపము విప్పబడుతున్నది. നിന്റെ ഗതികേടുകളെ ఆమేన్. నీకున్న ప్రతి కష్టమును പ്രാപിച്ചോ. പ്രാപിച്ചോ, പ്രാപിച്ചോ. పొందు. തൊടുക, തൊടുക. ഇയ്യോബിന് സകലതും മടങ്ങി വന്ന പോലെ యోబు సమస్తమును తిరిగి పొందినట్టు നിന്റെ വീട്ടിൽ വരാൻ പോവാ. నీ జీవితంలో నువ్వు సమస్త దీవెనలు తిరిగి పొందబోతున్నావు. ബ്ലെസ്സഡ് ആകട്ടെ. నీ యొక్క భవిష్యత్తు దీవించబడుతుంది. നോക്കിക്കോ.
ఇటు చూడు ఒకసారి. ఎన్ని నోక? ఇటు చూడు. നീ നീ నువ్వు దీవించబడతావు. നിന്റെ വഴി തുറക്കും. నీ ఎదుట దేవుడు ద్వారము తెరుస్తాడు. നിന്നെ വിട്ട് പാമ്പിറങ്ങി പോവോ. నీలో నుంచి ఒక సర్పము వెళ్ళగొట్టబడుతుంది. നിന്റെ മേലൊരു ശുശ്രൂഷ నీలో ఒక పరిచర్య ഈ രാത്രി ഞാൻ പകരുകയാണ്. ఈ రాత్రి వేళ నేను ఇస్తున్నాను. വലിയ ശുശ്രൂഷ പകരുകയാണ്. ఒక పరిచర్య దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. പ്രാർത്ഥിച്ചോ പ്രാർത്ഥിച്ചോ. ప్రార్థించు ప్రార్థించు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో തൊടട്ടെ തൊടട്ടെ. దేవుడు తాకును గాక. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో അഭിഷേകം വ്യാപരിക്കട്ടെ. అభిషేకము కుమ్మరించబడును കെട്ടുകൾ గాక. അടിയട്ടെ. కట్లు విప్పబడును గాక. സൗഖ്യങ്ങൾ നടക്കട്ടെ. స్వస్థతలు జరుగును గాక. രോഗിയെ കരമുയർത്തിയാട്ടെ. రోగులైన వారి చేతులు పైకెత్తండి. രോഗിയെ കരമുയർത്തിയാട്ടെ. రోగులు ఏమైనా రోగం ఉన్నట్లయితే చేతులు పైకెత్తండి. L2 L3 L2 L3 നട്ടല് സൗഖ്യമാകുന്നു. నడుము నొప్పులు దేవుడు బాగు ക്യാൻസർ చేస్తున్నాడు. സൗഖ്യമാകുന്നു. క్యాన్సర్ ని దేవుడు സ്കിൻ స్వస్థపరుస్తున్నాడు. ഡിസീസ് സൗഖ്യമാകുന്നു. చర్మ వ్యాధులు దేవుడు స్వస్థపరుస్తున్నారు. തൈറോയിഡ് ഡിസപ്പിയർ ആകുന്നു. థైరాయిడ్ అప్రత్యక్షమవుతున్నాయి. കണ്ണുകൾ സൗഖ്യമാകുന്നു. మీ కళ్ళల్లో దేవుడు స్వస్థపరుస్తున్నారు. കാൽമുട്ടുകൾ సౌഖ്യമാകുന്നു. మోకాలు నొప్పులు ప్రభు స్వస్థపరుస్తున్నారు. സർജറി നടക്കുകയാണ് ഇവിടെ. ఇప్పుడే దేవుడు కొందరి సర్జరీ చేస్తూ ഇവിടെ ఉన్నారు. സർജറി നടക്കുകയാണ്. ఇక్కడ దేవుని యొక్క సర్జరీ జరుగుతుంది. ടച്ച് తాకండి Jesus. ప్రభువా, తాకండి ప్రభువా. ഒരാൾ ചെന്ന് ആ സിസ്റ്ററിന്റെ മേൽ കൈവച്ചാട്ട് ఒకవేళ ఆ సిస్టమ్ మీద చేతులు ఉంచండి. കർത്താവ് തൊടുകയാണ്. దేవుడు ఆమెను తాకుతూ ఉన్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో അവളെ മുമ്പോട്ട് വിളിക്കുക. ఆమెను ముందుకు పిలవండి. യെസ് ఆమె ముందుకు రండి. ശുഡബര ഹദരക സന്ദര ముందుకు రా. നിന്നെ ദൈവം തൊടുക. దేవుడు నిన్ను తాకుచున్నాడు. നിന്റെ വീട്ടിൽ അത്ഭുതം നടക്കുക ഇപ്പോൾ. నీ ఇంటిలో ఒక అద్భుతం ఇప్పుడు జరుగుతున్నది. നിന്റെ വീട്ടിലെ ശാപം അഴി నీ ఇంట్లో నుంచి శాపము విప్పబడుతున్నాయి. നിനക്ക് സമാധാനം ദൈവം തരികയാണ്. దేవుడు నీకు సమాధానమునిస్తున్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో എന്നെ നോക്കിയേ. ఒకసారి ఇటు చూడు. എന്നെ നോക്കിയേ. ఇటు చూడమ్మా. ഒരു കയറിനകത്തോ ఏదో ఒక తాడు తీసుకొని ഒരു ചരടിനകത്തോ లేకపోతే ఒక ద్వారము తీసుకొని നീ വിടുവിക്കപ്പെടത്തില്ല. నువ్వు విడుదల పొందవు. പക്ഷെ എന്റെ ശക്തിയാൽ కానీ దేవుని శక్తి ద్వారా ഇപ്പോൾ ఏ తాకతు నీకు സൗഖ്യമാകട്ടെ. స్వస్థత పొందును గాక. ശിഖരബൽ ഹസി അന്തരധന. కాలదన శతని రిబల్కవన. അത്ഭുതം സംഭവിക്കട്ടെ. അത്ഭുതം സംഭവിക്കട്ടെ. అద్భుతములు జరుగును గాక. ഉടകമന అద్భుతములు ഘടക జరుగును ശബല గాక. ഘടക സംഭവിക്കട്ടെ. ఆమేన్. జరుగును గాక. സംഭവിക്കട്ടെ. అద్భుతములు జరుగును గాక. അത്ഭുതം സംഭവിക്കട്ടെ. అద్భుతములు జరుగును గాక. എന്റെ മുഖത്തോട്ടല്ല നോക്കേണ്ടത്. మీరెవరు కూడా నా వైపు చూడొద్దు. ഈ സാന്നിധ്യത്തിന്റെ നടുവിൽ ఈ యొక్క దేవుని సన్నిధిలో തമ്പുരാന്റെ മുഖത്ത് നോക്ക്. దేవుని వైపు మీరు చూడండి. അത്ഭുതം സംഭവിക്കട്ടെ. అద్భుతములు జరుగును గాక. സിസ്റ്റർ ദൈവം തൊടുകയാണ്. ఆ సిస్టర్ ని దేవుడు తాకుచున్నారు. അവരുടെ ദൈവശക്തി വ്യാപരിക്കട്ടെ. తనపై దేవుని యొక్క శక్తిని ఉంచుతున్నారు. നാമത്തില് యేసయ్య నామములో യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ആൽക്കഹോളിക് സ്പിരിറ്റ് ഐ ക്യാൻസൽ ഇൻ ദ നെയിം ഓഫ് ജീസസ്. మందు ఒక శక్తి వాటి యొక్క స్పిరిట్ యేసు నామములో నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నాను. അഴിയട്ടെ. ఆ కట్లు విప్పబడును గాక. ജീസസ്. ഹല്ലേലൂയ. హల్లెలూయా హల్లెలూయా. ഹാ 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 ഹാ. ഹല്ലേലൂയ. ഓ ജീസസ്. దీవించబడును గాక. దీవించబడును గాక. యేసు నామములో ద్వారములు తెరవబడును గాక. దీవించబడును గాక. నూతనమైన దీవెనలు, కొత్త విడుదలలు. నీ ఎదుట దేవుడు నూతన ద్వారములు తెరవబోతున్నారు. నీ కుటుంబం అద్భుతముగా ఆయన ఉంచబోతున్నాడు. నువ్వు కోరినట్టుగా ఒక అభిషేకము ఈ రాత్రి పైన దేవుడు నీపై ఉంచుతుంది. ఆమేన్. కట్లు విప్పబడును గాక. కట్లు విప్పబడును గాక. యేసు నామములో శక్తి తాకును గాక. దేవుని శక్తి. స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. సర్జరీస్ దూరం అవును గాక. దీవిస్తున్నాను.
దీవిస్తున్నాను, దీవిస్తున్నాను. ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. దీవిస్తున్నాను, దీవిస్తున్నాను. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆహాహా. ప్రేర్ చేసిన వాళ్ళు వెళ్ళి మీరు కూర్చుంటే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆహాహా హల్లెలూయా, ఈ బిడ్డను దీవిస్తున్నాను. గొప్ప పరిచర్య కోసం ఈ బిడ్డను సిద్ధపడును గాక. తన శరీరం పైన సాతాను వేస్తున్న ప్రతి ఒక్క సవాలులు నేను దూరపరుస్తున్నాను. ఈ బిడ్డకు అద్భుతంగా మారును గాక. దేశములకు, పట్టణములకు దీవెనగా ఉండును గాక. దీవించబడును గాక. శాపపు కన్ను విప్పబడును గాక. అనేక బుద్ధి తెరవబడును గాక. కన్ను విప్పబడును గాక. கடற்காரனல்ல அவனார்க்கும் பாத்தியதல்ல శాపమును దేవుడు నీ ఎదుట ఆయన ద్వారము తెరిచి ఉన్నాడు. సర్పశక్తి వెళ్ళగొట్టబడి ఉన్నది. భయపడించే భయం ఇక మీదట నీలో ఉండదు. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తు తెలిసి ఉన్నారు. దీవించబడును గాక. స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో, యేసు నామములో స్వస్థత కలుగును గాక. దీవించబడును గాక. దేవుని కోసం బలముగా నిలబడాలి. എല്ലാ കരങ്ങളും ഈ മനുഷ്യന് നേരെ നീട്ടിയാട്ടെ. మీరందరూ కూడా మీ చేతులు దైవజనుని వైపు చాచండి. అమ్మగారు ఎక్కడ ఉన్నా ముందుకు రండి. పాస్టర్ గారు, అబ్రామయ్య గారి కుటుంబం రావాలి. എല്ലാരും പ്രാർത്ഥിച്ചോട്ടെ. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. సేవకుల కుటుంబం రావాలి. దైవజనులు పిలుస్తున్నారు. ఇసాకు నోవా కుటుంబం రావాలి. అందరు మోకరించండి తొందరగా. എല്ലാ കരയും ഇവർക്ക് നേരെ നീട്ടിയാട്ടെ. మీరందరూ కూడా మీ హస్తములు వీరి వైపు చాచండి. അധികാരമുള്ള നസ്രയന നാമത്തിൽ, అధికారం గల నజరేయుడైన యేసు నామములో
పాస్టర్ గారు తొందరగా తొందరండి. നിങ്ങൾ എന്നെ ശ്രദ്ധിച്ചേ. ఒకసారి మీరు గమనించండి. നിങ്ങളെ ഈ ദേശത്ത് നൃത്തത്തിൽ നിന്ന് പിശാച് വാത് വെച്ചതാ. ఈ యొక్క ప్రాంతంలో మిమ్మల్ని ఉంచరు అని సాతాను ఎన్నో సవాలు విసిరాడు. పాస్టర్ గారు, നിങ്ങളെ ദൈവം നിർത്തിയതാ. దేవుడు మిమ్మల్ని నిలబెట్టారు. ദൈവത്തിന് ഉപയോഗിക്കാൻ കഴിയും. దేవుడు మిమ్మల్ని ఇంకను వాడుకుంటాడు. നീ കർത്താവിന് വേല ചെയ്യണം. నువ్వు దేవుని పరిచర్య చేయాలి. നിന്നെ ദൈവം ശക്തീകരിക്കും. దేవుడు నిన్ను బలపరుస్తాడు. നിന്റെ മേലെ ഒരു അഭിഷേകം പകരും. నీ పైన ఒక అభిషేకం ఆయన ఇస్తాడు. നീ പലയിടങ്ങളിൽ വേല ഏറ്റെടുക്കും. నువ్వు చాలా చాలా చోట్ల పరిచర్య చేస్తావు. നിനക്കതിൽ കൺഫ്യൂഷൻ ആയി നിൽക്കുകയാണ്. కొన్ని పనులకి వెళ్తావు కానీ కన్ఫ్యూజ్ అవుతావు. ഇന്ന് కానీ ఈ రోజు ఈ రాత్రి వేళలో డోర్ నీ ఎదుట ఉన్న ద్వారమును തുറന്നു വെക്കുകയാണ്. తెరిచి ఉంచుతున్నాను. എല്ലാ കരവും നീട്ടിയാട്ട് అందరూ కూడా మీ చేతులు విరివైపు చాచండి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ കുടുംബത്തെ ఈ కుటుంబమును ഞാൻ ബ്ലസ് ചെയ്ത് പ്രാർത്ഥിക്കുകയാണ്. నేను దీవించి ప్రార్థిస్తున్నాను. അത്ഭുതമാകട്ടെ. అద్భుతములు జరుగును గాక. ഇവർക്കെതിരെ നിൽക്കുന്ന പോരുകൾ അഴിയട്ടെ. దీనికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన సవాలులు దూరం అవును గాక. അനുഗ്രഹിച്ച് പ്രാർത്ഥിക്കുന്നു. దీవించి ప్రార్థిస్తున్నాను. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Thank you. ఆమేన్. Amen and amen. ఆఖరి ఆశీర్వాద ప్రార్థన జాన్ నాన్నగారు చేస్తారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడుకున్న మనకు సకల పరిశుద్ధులకును చేయబడిన ప్రార్థనలు ఫలించినట్లు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి వారి వారి బంధకాల నుంచి, వారి వారి సమస్యల నుంచి, వారి యొక్క కష్ట నష్టాల నుంచి విడుదల పొంది క్షేమకరంగా, శుభకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా ఈ స్థలం నుంచి నీ బిడ్డలందరూ వెళ్ళినట్లును నీ అభిషేకం సేవకుడు కుటుంబం మీదను, సంఘం మీదను సరిహద్దులు విశాలపరచబడి అనేక కోట్ల మంది రక్షణ పొందటానికి నీ కృప ఈ ప్రాంతమంతా వెదజల్లునట్లను దిన సేవకుని అనేక స్థలాలు నిలబెట్టి మీ అభిషేకంతో నీ కుమారుడు మాట్లాడుతుండగా ఆ మాటలు శక్తి గలవై అనేక మంది గుండెలను తాకి పాపికి రక్షణ, రోగికి స్వస్థత, ఆదరణ వారికి ఆదరణ, విడుదల పరిపూర్ణంగా దయచేయనట్లు సదాకాలం నీ సన్నిధి తోడైండి నడిపించును గాక. ఆమేన్.